1 lakh, మోర్ దాన్ 1 lakh పీపుల్కి మోటివేట్ చేయాలని, అలాగే ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపించాలని సార్ గోల్ పెట్టుకున్నారు. వెల్కమ్ సార్. వర్చువల్ డేస్ ఈజ్ యువర్ సార్. వెంకటేష్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్ వెంకటేష్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గురువారీలు అందరికి. చాలా నా ఇంట్రడక్షన్ ఇంత బాగుంటుందని నేనే ఆశ్చర్యపోతున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే నేను ఇంట్రోవర్ట్ గా ఉన్న అతన్ని ఎక్స్ట్రోవర్ట్ గా తయారు చేసి ఎక్కడో ఉన్న అతన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్ కి ఇంత మంచి ఫ్యామిలీకి పరిచయం చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ముందుగా కంపా నాగేశ్వర సార్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. మా స్ఫూర్తి ఫౌండర్. ఆ స్ఫూర్తి అంటే ఎప్పుడు రగిలుతూనే ఉంటది, రగిలిస్తూనే ఉంటారు. ఎప్పుడు మన స్ఫూర్తి ప్రదాత మా ఫౌండర్, మా గురువర్యులు, మా శ్యామ్ రాథోడ్ సార్ గారికి, అట్లాగే మా హైమావతి అమ్మ అంటాను, ఫోన్ లో మాత్రం అమ్మ అంటాను, సెషన్ లో మాత్రం మేడం అని పిలుస్తాను. హైమావతి అమ్మగారికి నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వేలు పట్టుకొని నడిపించి నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చేయనన్నా అని ప్రతిరోజు అనునిత్యం ఉండి హైమావతి మేడం గారికి ప్రతిరోజు తప్పులున్నా మార్చుకోమని చెప్పి ప్రతిరోజు మనం అనునిత్యం మనం ఎదగడానికి ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా ఈరోజు సపోర్ట్ చేయలేని సందర్భంలో ఏ జాతి పక్షులమో ఒకే జాతి పక్షులం లాగా మనం ఒక జాతి పక్షులం ఒకే చెట్టు కింద వాలినట్టు ఈ జూమ్ అనే చెట్టులో మనం అందరం వాలినట్టు పర్వీన్ మేడం గారికి, విశ్వశ్రీ మేడం గారికి, వాడేక లక్ష్మణ్ సార్, అలాగే సతీష్ కుమార్ సార్, రవి కుమార్ సార్, మిగతా మెంటర్స్ అందరూ ప్రతిరోజు ఒక వాతావరణం, ఒక ఫ్యామిలీ వాతావరణంలో. అట్లాగే ఈ రోజు నేనైతే సెషన్ చెప్పడానికి అయితే రాలేదు. ఈ రోజు మన ఫ్యామిలీ కదా, ఈ రోజు మన 175 బ్యాచ్ ఫ్యామిలీని ఈరోజు మాట్లాడే అదృష్టం కలిగినందుకు మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేను నేర్చుకోవడానికి మాత్రమే నేను ఈరోజు వచ్చాను. నేనేదో స్పీకర్ గా వచ్చి స్పీకర్ గా మీకు ఏదో స్పీచ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి రాలేదు. నేను మీ తోటి ఒక ఫ్యామిలీ మెంబర్ గా, మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ గా వచ్చి మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకొని నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకుందాం. ఈరోజు సెషన్ హ్యాపీగా ఓన్లీ మనం ఇంటరాక్షన్ వేలో వెళ్దాం, డైలీ స్పీకర్ లకు కాకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఒక చిన్న పోయంతోని మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, ఉడమిలో అనువనువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలావి నీవే, శిల్పివి నీవే, శిల్పం వీడ నువ్వే. నిన్ను నువ్వు మలుచుకో, నువ్వు ఎలా మలుచుకుంటే అలాగా తయారవుతావు. ఈ యొక్క జీవితంలో, ఈ పుడమిలో ప్రతి అణువు నీవే, పరవశించుట నేర్చుకో. ఈ జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చిన జీవితాన్ని, ఇచ్చిన జీవితాన్ని, ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకొని ఆ గొప్ప కవి చాలా గొప్పగా రాశారు. ఇది నాకు నచ్చిన పోయం. ప్రతిసారి నాకు గుర్తొస్తుంది. నాకు బాహుబలి మూవీ కూడా నేను ఒకేసారి చూశానేమో కానీ ఈ పోయం మాత్రం దగ్గర దగ్గర ఒక 100 సార్లు నేను ఇప్పటికీ వినడం జరిగింది. నాకు నచ్చిన పోయంతో స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన సెషన్ ఏంటి? పద్మావతి అమ్మ చెప్తారా ఈరోజు సెషన్? గోల్ సెట్టింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కొంతమంది మనం సెషన్ లింక్ వచ్చింది కదా అని లింక్ లో జాయిన్ అవుతుంటాం. ఈ అందరికన్నా ముఖ్యంగా మీ అందరూ ఈ సాయంత్రం కాగానే మొగలి రేకులు కావచ్చు, కార్తీక దీపం కావచ్చు, సాయంత్రం కాగానే మా అన్నలకైతే ఇంకో సాయంత్రం ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మలకైతే ఈ సాయంత్రం ఈ యొక్క సీరియల్స్ ఉంటాయి. అలాంటివన్నీ వదిలేసి ఏదో ఒక గోల్ కోసం ఏదో ఒకటి సాధించాలని ఈరోజు ప్రతిరోజు మీరు ఇంత టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ అట్లీ హృదయపూర్వక సాయంకాలం. ముందుగా ఒక ఫన్నీ చిన్న ఒక స్టోరీతోని మన సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. యద్భావం తద్భవతి అంటే ఒక చిన్న బాటసారి రెగ్యులర్ గా నడుచుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తా ఉంటాడు. అతను ఒక ప్రదేశం వెళ్తా ఉంటే చీకటి పడుతుంది. ఆ చీకటి పడ్డ తర్వాత
ఆ సాయంత్రం వేళల్లో చీకటి అయిపోతుంది, ఆ యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోతాడు, ఒక అడవిలో ఉండిపోతాడు. ఆ అడవిలో ఉన్నప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు, చెట్టు కింద పోయి ఉంటాడు. ఆ చెట్టు కింద పోయి ఉన్నప్పుడు ఏమైందంటే ఆయనకి ఏం అర్థం కాదు, ఫుడ్ ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, చీకటి అయిపోతుంది. ఆ చీకటి అయిపోయిన తర్వాత అతన్ని ఏం చేయాలి, ఆకలేస్తుంది, నాకు ఏమైనా కావాలి, ఫుడ్ అన్న కావాలని బాగా విపరీతమైన ఆకలేస్తుంది. ఆ దేవుణ్ణి కోరుకుంటాడు. ఏమని, దేవుడా దేవుడా నాకు ఫుడ్ కావాలి, ఇప్పుడు నేను బ్రతికే పరిస్థితి లేదు, చాలా ఆకలేస్తుంది నాకు అని కోరుకోవడం జరుగుతుంది. ఆ కోరుకున్న వెంటనే ఆ దేవుడు అక్కడి నుంచి ఫుడ్ అనేది ఇస్తాడు. ఆ ఫుడ్ ఇచ్చిన తర్వాత ఫుడ్ తింటాడు. అమ్మయ్య, ఇప్పుడు ఫుడ్ అయితే తిన్నాను, నెక్స్ట్ ఏంటి కావాలి, నాకు పడుకోవడానికి బెడ్ అయితే కావాలి నైట్ ఇక్కడ అని బెడ్ అడుగుతాడు. అట్లాగే అనుకున్నట్టుగానే ఆ బెడ్ కూడా ఇస్తాడు. అయితే మన లోపల ఏముంటుంది, జనరల్ గా అమ్మ ఏది అడగగానే ఫుడ్ ఇచ్చాడు, అడగగానే బెడ్ ఇచ్చాడు, ఇంకా ఏది అడిగితే అది ఇస్తుండా, ఏంది ఇది, ఒకసారి దేవుని కూడా మనం పరీక్ష పెడదాం అనేసి అతను ఏమడుగుతాడంటే, ఈసారి చూద్దాం, ఈ చీకటి కదా, ఈ చీకటి రాత్రిలో ఏదైనా దయ్యం వస్తుందా చూద్దాం, దయ్యాన్ని కూడా కోరుకుంటా, నిజంగానే ఇస్తాడా చూద్దాం, అది రియల్ గా జరుగుతుందా చూద్దాం అని ఒక ప్రశ్న దేవునికే ప్రశ్నిస్తాడనమాట, పెడతాడనమాట. అప్పుడు అతను అనుకున్నట్టుగానే అతను దయ్యం వస్తుందో చూద్దాం, నన్ను తింటుందా చూద్దాం అని అనుకుంటాడు, అలాగే కోరుకుంటాడు. అలాగే అతను అనుకున్నట్టే తరువుగా ఆ యొక్క దయ్యం వస్తుంది, అతన్ని తిని చంపేస్తుంది. అయితే ఈ స్టోరీ నుంచి మీకు ఏమర్థమైందో ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరు. శిరీష మేడం చెప్తారమ్మా? శ్రీనివాస్ సార్ చెప్పండి. దాంట్లోనే సంతృప్తి పడాలి కానీ అత్యాశకు పోకూడదు, ఉన్నది కూడా పోగొట్టుకోకూడదు సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, మనం ఇంటరాక్షన్ వేళ వెళ్దాం. సార్ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక విలువైన దాని వాల్యూ తెలుసుకోకపోతే అది ఎలా మిస్యూజ్ అవుతుందని తెలుస్తుంది. యాక్చువల్లీ దేవుడు వరం ఇస్తే మనం కోరుకోవడానికి చాలా ఉన్నాయి సార్. దేవుని టెస్ట్ చేయడానికి, ఆకలికి, నిద్రకి, ఇలా టెస్ట్ చేయడానికి దయ్యాల గురించి మిస్యూజ్ చేసుకున్నాడు అనిపించింది సార్. ఓకే సార్, ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. నెక్స్ట్ ఫర్దర్ గా మనం నెక్స్ట్ ఇంటరాక్ట్ అవుతాం సార్, మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరికి అవకాశం వస్తే టైం ఎక్కువ అది అవుతుంది కాబట్టి. ఓకే సార్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఒక బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ అంటే కూడా ఒక చిన్న స్టోరీతోని మనం ఇంకా ముందుకెళ్దాం. బర్నింగ్ డిజైర్ అంటే ఏందని నేను మామూలుగా రెగ్యులర్ గా మన ఐమవతి అమ్మ అంటే రెగ్యులర్ గా అమ్మ అని పిలుస్తా కాబట్టి, అమ్మ ఈ రోజు నాకు బర్నింగ్ డిజైర్ అంటే సెషన్ లో అర్థం కాలేదు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంది అసలు, యాక్చువల్లీ నాకు కావాలి ఈ రోజు అని నేను అడగడం జరిగింది. అడగడం జరగనే, నాన్న రేపు ఉదయం 5:30కి రండి, ఇప్పుడు ఈ చీకటి ఇప్పుడు చెప్పను, నేను రేపు చెప్తాను, రేపు ఉదయం 5:30కి మా ఇంటికి రమ్మా అని చెప్తాను. అంటే నేను అట్లాగే సరేలే మా అమ్మ కదా, రేపు మార్నింగ్ అడగానే అసలు దీని గురించి తెలుసుకోవాలని నాకు తపన ఉంది, తెలుసుకుందాంలే అని నేను అమ్మగారింటికి రేపు ఉదయం 5 o'clock లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి, అసలు ఎంతో ఆతృత, గురువు గారింటికి అంటే కొంచెం మనం ఎట్లయినా ఆతృత ఉంటాం కదా, అట్లా నేను అదే ఉద్దేశంలో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అమ్మగారు అక్కడ పిలిచిన తర్వాత అక్కడ పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళింది. ఆ స్విమ్మింగ్ పూల్ లో నన్ను ఏమైంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ లో నన్ను కొంచెం ముంచడం జరిగింది. అమ్మగారు కదా, గురుగారు కదా, ఏం చెప్పినా చేయాలి, బావిలో దుఃఖమన్న దుంకాలి, ఏం చేయమన్నా చేయాలి, సరే చూద్దాం అసలు ఇది ఏంది అని నేను కూడా మునడం జరిగింది. ఆ మునిగిన తర్వాత కొంచెం మునిగిపోతా ఉన్నా, అమ్మ నన్ను పైకి లేపట్లేదు, అలాగే మునిగిపోతా ఉన్నా. అమ్మ నాకు శ్వాస ఆడట్లేదు, ఏంటి నన్ను పైకి, అమ్మగారు కదా, గురుగారు కదా, నేను ఏం చెప్పినా చేయాలి కదా, సరే చూద్దాం, ఇంకేందో చూద్దామని నా ఓపిక ఉన్నంత వరకు నేను అక్కడ చూస్తా ఉన్నా. అక్కడ ఇంకా నాకు ఓపిక లేకుండా అయిపోతుంది. అమ్మనేమో నన్ను పైకి లేపట్లేదు, ఏంటి అమ్మ, నన్ను గురువు గారు ప్రతిరోజు నన్ను ఇంత బాగా చూసుకుంటారు, అమ్మ నన్ను ఎందుకు ఇంత లోపలికి ఇవ్వట్లేదు, నన్ను పైకి లేవనివ్వట్లేదు, ఎందుకు ఇట్లా అనేసి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. అప్పుడు నాకు అసలు శక్తి లేనంతగా భయంతో, నా ఎంత శక్తి ఉందో అంత శక్తితో నేను పైకి లేవడం జరిగింది. బయట అమ్మ ఏందమ్మా నువ్వు పొద్దునే ఉదయం రమ్మను, నువ్వు శిష్యునిలాగా ఏదో క్లాస్ చెప్తావు అనుకుంటే, నువ్వు సెషన్ చెప్తారేమో అనుకుంటే, నాకు బర్నింగ్ డిజైర్ అయిన సెషన్ చెప్తారనుకుంటే నన్ను ఇది స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి నన్ను ముంచేస్తారా అమ్మా, ఏందమ్మా ఇది ఇట్లా జరిగిందంటే, అదేనా బర్నింగ్ డిజైర్ అంటే, నువ్వు ఎప్పుడైతే నీకు ఎంత శక్తి ఉందో, నీ శక్తి ఉన్నంతలో నువ్వు బయటకు వచ్చావు కదా, అదే బర్నింగ్ డిజైర్ నానా, అందుకే ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పాను నానా, నేను నాకు చెప్పడం జరిగింది. ఇది బర్నింగ్ డిజైర్ అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అట్లాగే ఈ జీవితంలో మామూలుగా ప్రపంచంలో ఎంతమంది ఉంటారు, మొత్తం మీద మనుషులు 2 రకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఒకరు లక్ష్యం ఉన్నవారు, రెండవరు లక్ష్యం లేనివారు. లక్ష్యం ఉన్నవారు లక్ష్యం కోసం పనిచేస్తారు, లక్ష్యం లేని వారు లక్ష్యం ఉన్నవారి కోసం పనిచేస్తారు. మనం కూడా లక్ష్యం కోసం పనిచేద్దామా, లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేద్దామా? అట్లాగే ప్రపంచంలో మొత్తం దాదాపు అందాజ 740 కోట్ల జనాభా ఉంటే అందులో 90% సంపద
కేవలం 2% వాళ్ళ చేతిలో మాత్రమే ఉందంట. 90% సంపద కేవలం 2% వాళ్ళ దగ్గర చేతిలో మాత్రమే ఉందంట. మిగతా 98% దగ్గర మిగతా 10% సంపద అనేది ఉందంట. అంటే ఇది ఒక సర్వేలో నేను బుక్ లో చదవడం జరిగింది. ఈ రికార్డులు చూసి మాత్రమే చెప్తున్నాను. ఆ 2% పీపుల్ ఏం చేస్తున్నారంట, వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తున్నారంట. మిగతా 98% పీపుల్ వచ్చేసి ఈ 2% వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తున్నారంట. మనం కూడా మన లక్ష్యం కోసం పని చేసుకుందామా, ఇతరుల లక్ష్యం కోసం పనిచేద్దామా అనేది నేను ఇక్కడ క్వశ్చన్ వేయడం జరుగుతుంది. అట్లాగే మనం కూడా మన విషయానికి వస్తే మనం కూడా కొంతమందికి 20 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి, 40 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఇంటర్వల్ అయిపోయింది, కొంతమందికి ఆఫ్ అయిపోయింది, కొంతమంది 70% అయిపోయింది. మనం కూడా ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, స్కూల్ పంపిస్తారు, పిల్లలకు స్కూల్ కూడా ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటాం. మనం కూడా మన అమ్మ నాన్నలకు కొంచెం ఆరోగ్యం పరిస్థితి ఉంటే మంచి అనేది ఆరోగ్యం మంచి సదుపాయం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. మనం వచ్చిన డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్నాం, బిజినెస్ చేస్తా ఉన్నాం, అవి ఎటు పోతున్నాయో ఎక్కడ పోతున్నాయో అనేది అర్థం కావట్లేదు. అట్లాగే నార్మల్ గా మనము ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏమడుగుతాం, వచ్చి కూర్చున్న తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏమడుగుతాం, సార్ దామోదర్ రెడ్డి సార్ ఏమడుగుతాం సార్, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏమడుగుతారు మీరు, ఏదో తినడానికి వెళ్తారు, ఏమడుగుతారు మీరు వాళ్ళని? దామోదర్ రెడ్డి సార్ చెప్పండి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మీ ఫ్యామిలీతో వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత అతన్ని ఏం అడుగుతారు, ఆర్డర్ చేస్తారా, మీకు కావాల్సినవి అడుగుతారా, ఏం అడుగుతారు? ఓకే సార్, వాయిస్ రావట్లేదు. అట్లాగే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఎటైనా వెళ్ళినప్పుడు మనకు ఏం కావాలనో అదే అడుగుతాం తప్పితే ఏదో ఒకటి తీసుకురా అని అయితే అడగం కదా. ఏదో ఒకటి తీసుకురా, ఏదో ఒకటి తీసుకురా, ఏది ఉంటుంది తీసుకురా అని అయితే అడగం కదా. మనం వెళ్తే ఆ రెస్టారెంట్ లో మనకు నచ్చిన ఫుడ్ ఏ మెనూలో ఇదేం బాగుంది అదేం బాగుంది మెనూని ఒక్కసారి కాకపోతే 3 సార్లు తిప్పి చూస్తామే. అట్లాంటిది మన కోసం, మన జీవితం కోసం, 100 సంవత్సరాల జీవితం కోసం, మన కోసం ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడం పీపీటీ షేర్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా గొంతు కూడా నొక్కేసినట్టు మా కోఆర్డినేటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న క్వశ్చన్ తో స్టార్ట్ చేసుకుందాం. ప్రసాద్ సార్, వాట్ ఈస్ గోల్? గోల్ అంటే ఏంటి మనం చెప్పగలుగుతారా ప్రసాద్ సార్? లక్ష్యం సార్. గోల్ అంటే ఒక లక్ష్యం అంటే తను ఏమైనా సాధించాలనుకుంటే దాని దిశానిర్దేశం చేసుకోవడానికి ఒక రూపం. ఎగ్జాక్ట్ సార్, కరెక్ట్ సార్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి సునీత మేడం చెప్తారమ్మా? చెప్తాను సార్. మనం ఫ్యూచర్ లో ఎలా అయితే ఉండాలి అని ప్లాన్ చేసుకోవడం, డ్రీమ్స్ లో కలలు కనడం, మనకి ఏమేం గోల్స్ అనేది అలా డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ మేడం. అట్లాగే వాట్ ఈస్ డ్రీమ్? వాట్ ఈస్ డ్రీమ్ అంటే ఎవరైనా చెప్తారా? జ్యోతి మేడం, జ్యోతి పోతిరెడ్డి మేడం చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. డ్రీమ్ అంటే మనం ఏదైతే కలలు కంటామో ఆ కళ కోసం మన లక్ష్యం కోసం కష్టపడడం సార్. మన కళ నెరవేర్చుకోవడం కోసం మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దానికోసం కష్టపడడం, మన యొక్క ఎయిమ్స్ ని రీచ్ అవడం, మన కళలు నెరవేర్చుకోవడం సార్. ఓకే, వండర్ఫుల్, కరెక్ట్ మేడం. భాగ్యలక్ష్మి మేడం మీరు చెప్తారమ్మా? కట్ట భాగ్యలక్ష్మి మేడం. అశోక్ రెడ్డి సార్ చెప్పండి సార్.
డ్రీమ్ అంటే మనం నిద్రపోనీయకుండా చేసేది డ్రీమ్ సార్. ఓకే, దామోదర్ సార్. సార్, మనం అనుకున్న ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని డిసైడ్ చేసి దానికి తపన పడి వర్క్ చేయడమే డ్రీమ్. ఓకే, అయితే మనం అనుకున్నట్టుగానే గోల్ అంటే ఏంది, డ్రీమ్ అంటే ఏంటి అనేది కొంచెం మనం క్లారిటీ అనేది తీసుకుందాం. వాట్ ఈస్ డ్రీమ్? డ్రీమ్ అంటే కళ. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఏదైనా కావాలి, ఒక జాబ్ కావాలి, ఏదో ఒకటి కావాలనేది కళ. ఈ డ్రీమ్ అనేది ఒక కళనే. కానీ గోల్ అనేది ఏంటంటే ఈ కళని ఏందైతే ఒక డెడ్ లైన్ ని మనం ఫిక్స్ చేసి స్పెసిఫిక్ గా ఒక అనుకున్న ఏదైతే అనుకుంటామో దాన్ని ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి దాన్ని ఒక ఈ టైం లోపల మనం అది సాధించాలి. సపోజ్ నీ కళ ఏంది, నాకు ఒకటి వైట్ కలర్ ఇన్నోవా కారు కావాలని అనుకుంటారు. ఇన్నోవా టాప్ మోడల్ కారు ఇన్నోవా కారు కావాలని అనుకుంటారు. అయితే ఇన్నోవా కారు కావాలనుకున్నప్పుడు అన్నది కళ, ఓన్లీ డ్రీమ్, అది ఓన్లీ నీ ఆశయం. ఒక హౌస్ కావాలనుకుంటావు. అట్లాగే గోల్ అంటే ఏంటంటే నీకు కళని గోల్ లాగా మార్చుకోవాలి. కళని ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్, ఓన్లీ ఏ డ్రీమ్. ప్లాన్ లేకుండా చేసేది డ్రీమ్ అంటారు. ఏ ప్లాన్ లేకుండా చేసేది డ్రీమ్ అంటారు. అదే విత్ ప్లాన్ తో చేసేది అది గోల్ అంటారు. విత్ ప్లాన్ తోని డెడ్ లైన్ తో చేసేది అది గోల్ అంటారు. ఈ గోల్ కి డ్రీమ్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అయితే ఈ యొక్క కళ అంటే డ్రీమ్ అంటే నేను ఒక ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, టీచర్ కావాలి, డాక్టర్ కావాలి, ఏదో ఒకటి కళ అవ్వాలనుకుంటావు. కానీ గోల్ అంటే ఏంటంటే ఒక టీచర్ కావాలంటే ఒక స్పెసిఫిక్ ఏ టీచర్ కావాలి, ఒక డాక్టర్ కావాలంటే ఏ డాక్టర్ కావాలి, ఆర్థోపెడికా, పిడియాట్రిషియనా, నువ్వు ఒక ఏ సర్జన్ కావాలి, ఏ వాళ్ళనుకుంటున్నావో అది గోల్ అనేది సంబంధించింది. నెక్స్ట్ మేడం. ఏ పర్సన్ వితౌట్ ఏ గోల్ ఈజ్ నథింగ్ బట్ బాడీ వితౌట్ ఏ సోల్. అంటే గోల్ లేని వాళ్ళు అసలు ఆత్మ లేని శరీరం లాంటి వాళ్ళంట. అంటే చనిపోయిన శవంతో సమానం అంట. ఒక గొప్ప వ్యక్తి చెప్పారు, సైకాలజిస్ట్. గోల్ లేని వాళ్ళు ఎవరితో సమానం అంటే ఒక శవంతో సమానం అంట. నెక్స్ట్ మేడం. అట్లాగే మనకు ఒక హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారనమాట. 1979 లో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చెప్పారంటే వాళ్ళు ఒక సర్వే చేశారనమాట. మొత్తం మీద సర్వే చేస్తే ఒక 84% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి వాళ్ళకు గోల్ అంటే ఏందో తెలియదంట. వాళ్ళకు గోల్ అంటే ఏందో కూడా తెలియదంట. అట్లాగే ఒక 13% పీపుల్ కి గోల్ అంటే తెలుసంట, కానీ వాళ్ళకు రాసుకోలేదంట. అట్లాగే ఇంకొక 3% పీపుల్ మాత్రం ఆ గోల్ ని రాసుకొని దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని స్టడీ చేస్తే వాళ్ళు గొప్ప గొప్ప స్టేజెస్ లో గొప్ప గొప్ప వేలో వాళ్ళు ప్రజెంట్ ఉన్నారని సర్వే ద్వారా తెలిసింది. అంటే గోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే మనకు టైప్స్ ఆఫ్ గోల్స్ ని మామూలుగా ఒక గోల్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనందరికి కావాల్సింది మనీ కదా. మనీ కావాలా, మనీతో పాటు ఇంకేమైనా ఉన్నాయా? విజయ్ సార్ చెప్పండి. మనకు మనీ కావాలి కదా. గోల్ అంటే అందరూ మనం మనీ 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 అని వెంట పడతా ఉంటాం. మనీ ఒకటి అవసరమా? మనీతో పాటు ఇంకేమైనా అవసరం ఉందా? విజయ్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సో మనకు 2 రకాల గోల్స్ ఉంటాయి సార్. చాలా మంది 90% వాళ్ళు అనుకున్న జీవితంలో చేయలేకపోతారు. మేబీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎకనామికల్ ఇష్యూస్. కొన్ని మనసుతో చేసే పనులు ఉంటాయి. సో నేను ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇన్ని రోజులు నేను చేసింది మనసుతో కాదు. ఇంపాక్ట్ లాగా వచ్చిన తర్వాత మనసుతో చేస్తున్నా సార్. సో దాన్ని బట్టి గోల్ ను మనం నిర్ణయించుకోవచ్చు. ఎస్ సార్, వండర్ఫుల్ సార్, ఎగ్జాక్ట్ కరెక్ట్. మేడం పద్మావతమ్మా చెప్తారా? మనీ అవసరమా? మనీనే అవసరం, మనీ కన్నా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా? ఓకే సార్, మనీతో పాటు పీస్ఫుల్ కూడా ఇంపార్టెంట్ సార్. మనిషికి మనీనే ఇంపార్టెంట్ కాదు. ఏదైనా మనం రీచ్ కావాలనుకోవాలి, మనం రీచ్ సాధిస్తే మనీ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది సార్. ఓకే సార్. అట్లాగే కొంతమందిని అందరితో ఇంటరాక్షన్ అవుదాం. ఇది ఒక సెషన్ కాదు, జస్ట్ ఇంటరాక్షన్ చేసుకుంటూ పోదాం. నాకు కనిపించినట్టుగా కొంతమందితో ఇంటరాక్షన్ చేసుకుంటూ వెళ్దాం. రాధారమణ సార్ ఒకసారి చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి. రాధారమణ సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్.
వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నీకు ఆప్షన్ ఇస్తాను, ఎందుకంటే అందరూ అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే మేడం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సార్ కొందరికి పర్సనల్ గోల్స్ ఉంటాయి, కొందరికి ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి, కొందరికి స్పిరిచువల్ గోల్స్ ఉంటాయి, అలా ఎన్నో టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి సార్. ఓకే సార్, వండర్ఫుల్ సార్, బాగా చెప్పారు. రుక్సానా మేడం చెప్పమ్మా. మనకు మనీ అవసరం కదా, మనకు మనీ కావాలి కదా, ఇంకా మిగతా గోల్స్ అవన్నీ ఎందుకు? అందరూ మనీ కోసమే మనం వెంటబడుతూ ఉన్నాం కదా, మనీ కావాలనుకుంటున్నాం కదా. తిరుపతి సార్, రవీంద్ర సార్. మ్యూట్ లో ఉంటున్నాయి సార్. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు సార్ మనము ఆరోగ్యంగా ఉండాలి సార్. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా గోల్ సాధించగలుగుతాం. హెల్త్ బాగుంటేనే, హెల్త్ లేకపోతే మనం ఏది చేయలేం సార్. ఓకే, ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం సార్, మళ్ళీ అవకాశం వచ్చినా మళ్ళీ వెళ్తాం. అయితే అలాగే మనకు నేను కూడా ఒక స్కూల్కి వెళ్ళాను. ఈ సర్టిఫైడ్ ట్రైనర్ అయిపోయిన తర్వాత ఈ ఐసీ నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఒక అబ్బాయిని నేను అడగడం జరిగింది, బాబు నీకు ఏం కావాలని నిలబడి అడిగిన. ఒక బాబు ఏం చెప్పాడంటే, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి సార్, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, ఒక మంచి భార్య కావాలని అడిగారు. ఇంకొక రెండో వ్యక్తి అడిగిన గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగాడు. ఇంకో వ్యక్తిని అడిగిన నాకు డబ్బు వచ్చే బిజినెస్ కావాలి సార్ అని అడిగాడు. ఇంకొక వ్యక్తి అయితే నాకు ఒక ఎమ్మెల్యే కావాలి సార్ అని అడిగారు. కానీ వీళ్ళు అడిగిన దాంట్లో ఏది కూడా క్లారిటీ అనేది లేదు. జస్ట్ ఈ యొక్క విష్ లాగా, ఒక కోరిక లాగానే ఉంది తప్పితే గోల్ లాగా అనేది లేదు. కాబట్టి మనం గోల్ అనేది ఏదైనా స్ట్రాంగ్ అనేది పెట్టుకోవాలి. మన సైకాలజిస్టులు ఏం చేశారంటే, ఈ గోల్ అనేటివి కొన్ని ఇంపార్టెంట్ ఒక 5 టైప్స్ ని డివైడ్ చేయడం జరిగింది. అందులోనే మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అవే మన మొట్టమొదటిది పర్సనల్ గోల్. పర్సనల్ గోల్ అంటే వ్యక్తిగత లక్ష్యం. వ్యక్తిగత లక్ష్యం అంటే ఏంటంటే, మన గురించి మన స్కిల్స్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మన స్కిల్స్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఆరోగ్యం అలవాట్లు ఏంటివి, మనం సాధించవలసిన లక్ష్యాలు ఏంటివి, మన జీవితంలో మన కుటుంబ పరంగా మనం ఎట్లా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నాం, మనం ఎట్లా సక్సెస్ కావాలనుకుంటున్నాం అనేది ఈ యొక్క వ్యక్తిగత లక్ష్యాలు అనేది చెప్తుంది అనమాట. అట్లాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్స్ అంటే నువ్వు ఒక బిజినెస్ చేస్తుండొచ్చు, నువ్వు ఒక ఎంప్లాయీ కావచ్చు, నువ్వు చేసే ప్రొఫెషనల్ లో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ ఉద్యోగంలో నువ్వు ఎట్లా ప్రమోషన్స్ కావచ్చు, దాంట్లో ఇంకా స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా, నువ్వు ఎట్లా నీ వృత్తిపరంగా చేరాల్సిన లక్ష్యాలు ఏంటి అనేసి ఈ యొక్క ప్రొఫెషనల్ గోల్స్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ గోల్స్. ఫైనాన్షియల్ గోల్స్ అంటే మనం ఆర్థికంగా నీ స్థాయి ప్రజెంట్ ఏ స్థాయిలో ఉంది, నీవు ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నావు, నీ స్థాయి ఇంకెక్కడ చేరుకోవాలి, నీకు కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, నువ్వు ఎక్కడ ఎంత మనీ నువ్వు అయితే సంపాదించాలి, ఆ మనీ నువ్వు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఏ స్టేజ్ లో నువ్వు ఒక 1 year లో నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావు అనే దాని గురించి ఈ ఫైనాన్షియల్ గోల్స్ అని మనకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే సోషల్ గోల్స్. సోషల్ గోల్స్ అంటే మనం సొసైటీలో మన స్థానం ఏముంది, నువ్వు సొసైటీలో నీ పరిస్థితి ఏముంది, నీ స్థాయి ఏముంది, నువ్వు సామాజికంగా ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటున్నావు అనే దాని గురించి సోషల్ గోల్స్ అనేటివి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అట్లాగే లాస్ట్ది స్పిరిచువల్ గోల్స్. స్పిరిచువల్ గోల్స్ అంటే ఆధ్యాత్మిక లక్ష్యాలు. దీని గురించి ఒక చిన్న స్టోరీని మనం చెప్పుకుందాం. దీనికి ఒక ఫన్నీ స్టోరీ గురించి మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే ఒక 3 కింద కనిపిస్తున్నాయి కదా, ఒక 3 చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ 3 చెట్లు ఏం చేస్తాయంటే 3 మాట్లాడుకుంటాయి. ఒకటి నువ్వేం కావాలనుకుంటున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు మాట్లాడుకుంటాయి. అందులో ఒకటి ఫస్ట్ ఏమనుకుంటుందంటే, నేను పెద్దగా అయిన తర్వాత నా లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత నేను ఏం కావాలంటే ఎప్పుడు నేను ప్రవహిస్తూ ఉండాలి, ఎప్పుడు నడుస్తూ ఉండాలి, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి నడుస్తూ ఉండాలి అని అది దానికి ఒక కోరిక ఉంది. అట్లాగే ఇంకొక సెకండ్ పర్సన్ ఇంకో ట్రీకి ఏముందంటే, నేను ఎప్పుడు గోల్డ్ లాగా ఉండాలి, గోల్డ్ దగ్గర ఉండాలి, గోల్డ్ నా దగ్గర నా చుట్టుముట్టు ఉండాలి అని కోరుకుంటుంది అనమాట. అట్లాగే థర్డ్ ట్రీ ఏం కోరుకుంటుందంటే, నేను ఒక దేవుని దగ్గర ఒక దైవ మందిరంలో ఉండాలి, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరి తగ్గట్టు వాళ్ళ దైవ మందిరంలో నేను ఉండాలి అనేది కోరుకుంటుంది. అట్లా అనుకున్నట్టుగానే వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోయింది, పెద్దగా అయిపోయినాయి, వాళ్ళని కొట్టేయడం జరిగింది. మొట్టమొదటిది ఆ ట్రీ వచ్చేసి అనుకున్నట్టుగానే ఒక పడవకు బోట్కి కింద బోటు లా దానికి యూజ్ చేశారనమాట. బోట్కి పడవ కోసం యూజ్ చేశారు. ఆ యూజ్ చేసిన తర్వాత ఆ పడవ రన్ చేసి నడిచిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అది పాడైపోయి దాని లైఫ్ స్పాన్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఇంకో సెకండ్ ట్రీ వచ్చేసి ఒక ఇంట్లో మన తెలిసిన సపోజ్ ఎవరింట్లో అంటే మన ఇప్పుడు హేమలత మేడం ఉంది కదా, హేమలత ప్రేరణ మేడం వాళ్ళ ఇంట్లోనే ఒక మంచి బంగారం మేడం యొక్క నగలు, ఆ యొక్క పెళ్లికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ ఇంట్లో ఉన్న నగలన్నిటి తీసి మంచి బాక్స్ నేను ఒకటి తయారు చేయించుకోవాలనేసి ఆ హేమలత మేడం ఆ బాక్స్ లో తయారు చేయించుకొని అందులో పెట్టుకొని, ఆ నగలలో పెట్టుకొని, ఆ చెట్టుని తయారు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్లో.
ఆ హేమలత మేడం ఏం చేస్తారు, ఎప్పుడో ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనప్పుడు ఎవరో దొంగలు వచ్చి మంచి బంగారం బాగున్నాయి కదా, బాక్స్ బాగుంది కదా దాన్ని పగల కొట్టేసి తీసుకొని పోతాడు. రియల్ గా కాదు, జస్ట్ ఫన్నీ సైడ్ కోసం చెప్తున్నాను మేడం, అలర్ట్ చేయడం కోసం. అట్లాగే ఇంకొక దాని లైఫ్ స్పాన్ కూడా అయిపోయింది. థర్డ్ పర్సన్ ఏమైందంటే అది అయిపోయిన తర్వాత దాన్ని లైఫ్ అయిపోయిన తర్వాత దాని లక్ష్యాలు, వాటి లక్ష్యం వాటి చేరాలి కాబట్టి వాటి లక్ష్యం వాటి చేరుతుంది కాబట్టి థర్డ్ అది ఒక దేవ మందిరంలో ఒక ఏదైనా ఒక టెంపుల్లో కావచ్చు, మసీదులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ దేవ మందిరంలో ఒక దేవుని దగ్గర ఒక మందిరం కింద అది తయారు చేసి అక్కడ ఉండబడుతుంది. అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ అది అట్లాగే ఉండిపోతుంది, దాని లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీని అంటే ఆధ్యాత్మిక లక్ష్యాల యొక్క ఇంపార్టెన్స్ కోసం మనం ఈ స్టోరీని చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మేడం. ఈ స్టోరీ నుంచి మీకు ఏమర్థమైంది ఒకసారి రెహనా మేడం చెప్తారమ్మా? ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మీకు ఏమైనా అర్థమైందా? మేడం ఒకసారి కోహోస్ట్ ఇవ్వరా, నేను అన్మ్యూట్ చేస్తాను ఎవరికైనా పార్టిసిపెంట్ కావాలంటే. యాక్చువల్లీ నాది అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. Spiritual goal means we have to be in the prayers of God and to reach God and in such a spirituality to keep our life near to God and according to the principles and morals which proclaimed by God. ఓకే So మేడం, భగవంతుడు జస్ట్ వన్ వర్డ్ లో చెప్పాలి, అంత క్లాస్ కాదు, జస్ట్ వన్ వర్డ్ లో చెప్పాలి అంతే. స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఉన్న లక్ష్యమే ఆధ్యాత్మిక లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ యొక్క గోల్ అంటున్నారు, గోల్ అంటున్నారు సార్, ఏంది సార్ ఇది, ఈ గోల్ ఎందుకు సార్, మాకు ఎందుకు సార్ ఇది, ఒక స్టూడెంట్ కావాలి, ఒక చిన్న పిల్లలకు కావాలి, చదువుకునే వాళ్ళకి కావాలి, నేనేమో అని అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు రెహనా మేడం నేను ఆల్రెడీ గోల్ సాధించిన సార్, ఆల్రెడీ నేను అందులో ఉన్న, నాకెందుకు సార్ ఈ గోలు అని రెహనా మేడం అనుకుంటుంది. జ్యోతి మురళి మేడం అనుకుంటుంది, అవును సార్ ఈ గోల్ ఏంది సార్, గోల్ అంటే చిన్న పిల్లలకు కదా సార్ అవసరం అయ్యేది, మనకెందుకు సార్ అనుకుంటున్నారు. రాధారమణ సార్ అంటున్నారు, ఆల్రెడీ నాది ఎంత సార్, నాది ఆల్రెడీ 55 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది, నాది 60 సంవత్సరాలు అయింది, నేను నాకెందుకు సార్ అని అంజయ్య సార్ అనుకుంటున్నారు. ఈ గోల్ ఏంటి సార్, ఈ గోల్ చెప్తుంటే సార్ వచ్చి గోల్ అంత ఇది ఏం గోల్ సార్ ఇది అని డౌట్ రావచ్చు. అంటే గోల్ అనేది ఈ యొక్క మన ఓన్లీ ఒక స్టూడెంట్స్ కే కాదు, ఎవరికే కాదు, ఒక చిన్నపిల్లలకే కాదు, గోల్ అనేది అందరికీ అవసరమే. గోల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, నువ్వు ఏ ఏజ్ లో అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లా అనుకుంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన KFC చికెన్ తెలుసు కదా అందరికీ, మనకు ఫేమస్ కదా. అతను స్టార్ట్ చేసినది ఆ యొక్క KFC చికెన్ స్టార్ట్ చేసిన వయసు ఏంటంటే 65 సంవత్సరాల వయసులో అతను స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, అప్పుడు ఇంకేముంది, ఇప్పుడు నా గోల్ ఏముందిలే, నా ఏజ్ అయిపోయింది కదా, నా అంత అయిపోయింది కదా అనుకుంటే అతను ఇప్పుడు ఈ స్టేజ్ లో, ఈ KFC ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండకపోయాడు. అంటే గోల్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. గోల్ అనేది ఏజ్ తో సంబంధం లేదు, గోల్ అనేది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఎవరైనా ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా గోల్ అనేది మనం పెట్టుకోవచ్చు. గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గోల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే ఈ గోల్ గురించి గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలంటే కొన్ని 2-3 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్తుంది. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ గురించి ఒక చిన్న ఫన్నీ స్టోరీని మనం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఒక చెట్టు కింద ఒక నక్క, ఒక పిల్లి అక్కడ ఉంటాయి అనమాట. రెండు మాట్లాడుకుంటే, రెండు ఫ్రెండ్స్ అనమాట. ఆ ఫ్రెండ్స్, ఆ నక్క ఫ్రెండ్స్ రెండు మాట్లాడుకుంటే, ఫ్రెండ్స్ కదా, ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఒకటి ఆదుకోవాలి కాబట్టి ఆ పిల్లి ఏం చెప్తుందంటే, నక్క ఈ పరిస్థితి బాగలేదు, ఇప్పుడు మనం కొంచెం చెట్టుకి పైన ఉందాం, మనకు తోడేళ్ల గుంపు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, మనం ఏమైనా తినేయచ్చు అని చెప్తుంది. ఆ నక్క ఏం చేస్తుంది, కొంచెం లేజీగా ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా, చూద్దాంలే, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే, అది వచ్చినప్పుడు మనం పైకి ఎక్కుదాం, ఇప్పటి నుంచి ఏం చేస్తాంలే అని అనుకుంటది. అంతలో తడువుగా ఆ తోడేళ్ల గుంపు వచ్చేస్తుంది, నక్కని తీసుకెళ్తుంది, ఇంకా వేరే పుల్లు వస్తున్నాయి అవి తీసుకెళ్తాయి, అది ఒక దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది. అంటే ప్రాపర్ ప్లానింగ్ అని లేకుండా, పిల్లి అనేది మంచి చెట్టు మీద కూర్చుంది కాబట్టి అది ప్రాపర్ గా ఉండడం జరిగింది, దాని ప్రాణాన్ని రక్షించుకోవడం జరిగింది. అట్లాగే ప్రాపర్ ప్లానింగ్ అనేది గోల్ ని సెట్ చేసుకునేప్పుడు ఉండాలి. అట్లాగే ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనది రేపు 21st రోజు మనకు ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు మనకు రావాల్సింది, ఇప్పుడు సపోజ్ రాధారమణ సారే కావచ్చు, ఇప్పుడు హేమలత మేడమే కావచ్చు,
వీళ్ళు రావాలి. వాళ్ళు సపోజ్ కరీంనగర్ నుంచి వస్తారా, ఇంకా వాళ్ళ వరంగల్ నుంచి వస్తారా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఆదిలాబాద్ నుంచి వస్తారా, వాళ్ళ ప్రదేశం నుంచి వాళ్ళు రావాలి. వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి బయలుదేరి ఏ టైం రావాలి? అక్కడ సాయంత్రం బయలుదేరితే మార్నింగ్ కల్లా వస్తారా, ఎట్లా అనేది ప్రాపర్ టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోకుండా వాళ్ళు రావాల్సింది ట్రైన్ కు రావాలి. ట్రైన్ కు రాకుండా బస్సుకు రావడమో, లేకుంటే ఏదో ఇంకా వేరే నార్మల్ గా రావడమో, లేకుంటే లేట్ గా రావడమో, అట్లా చేయడం వల్ల ఆ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేయగా ఇక్కడ మనం రేపు మార్నింగ్ 21st మార్నింగ్ కల్లా మనము హాల్ కి రాలేము. మనం ప్రాపర్ టైం అనేది సపోజ్ ట్రైన్ కి వస్తే తొందరగా వస్తాం, ట్రైన్ కి వస్తే జర్నీలో ఒక 2-3 అవర్స్ లో వస్తాం, 4 అవర్స్ లో వస్తాం. అదే బస్సులోనో ఇంకా వేరే జర్నీలో రావడం వల్ల ఎక్కువ లేట్ అవుతుంది, మనకు వచ్చే టైం అనేది వేస్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చే సెషన్ కూడా మనము రీచ్ కాలేము. కాబట్టి ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అట్లాగే ప్రాపర్ యాక్షన్ విత్ డిటర్మినేషన్, అంటే మనం ఏదైతే యాక్షన్ తీసుకుంటామో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్లనే మనం గోల్ ని రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మేడం. అట్లాగే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయితే ఒక అతను ఏం చేస్తాడు, ఒక కట్టెలు కొట్టే వ్యాపారి, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. కట్టెలు కొట్టే వ్యాపారి ఏం చేస్తాడంటే, అతని దగ్గర కట్టెలు కొట్టే వాళ్ళు ఉంటారు. ఆ వ్యాపారి నాకు ఎంప్లాయ్మెంట్ లేదని ఒక అతను బాబు అతని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక ఏదైనా ఉద్యోగం ఇవ్వండి, నాకు కట్టెలు కొట్టడానికి ఉద్యోగం ఇవ్వండి, నేను దగ్గర పనిచేస్తాను, నాకు పరిస్థితి బాగాలేదు అని అడుగుతాడు. అట్లాంటప్పుడు అతనికి ఉద్యోగం ఇస్తాడు, నువ్వు కొట్టు బాబు అని అతనికి చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే డైలీ బాగానే హార్డ్ వర్క్ చేస్తా ఉన్నాడు, డైలీ వస్తా ఉన్నాడు. ప్రతిరోజు ఒక రోజు ఫస్ట్ డే 100 చెట్లు కొట్టడం జరిగింది, సెకండ్ డే అంతే వర్క్ చేస్తా ఉన్నాడు, ఇంకెక్కువ వర్క్ చేస్తా ఉన్నాడు. కానీ ఒక రోజు 50 చెట్లు కొట్టడం జరిగింది, ఇంకొక రోజు 20 చెట్లే కొట్టడం జరిగింది, ఇంకో రోజు అట్లా తక్కువ కొట్టడం జరిగింది. ఏంటి సార్ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తా ఉన్నా, డైలీ ఎంతే డైలీ సేమ్ వర్క్ చేస్తా ఉన్నా, సేమ్ టైం వర్క్ చేస్తున్నా, కానీ నేను ఇంత వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నా, ఏంది సార్ అని అతని యజమాని అడగడం జరుగుతుంది. అయితే బాబు ఏం చేస్తున్నావు, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, కానీ నువ్వు కొట్టే గొడ్డలికి నువ్వు పదును పెట్టట్లేదు, కాబట్టి నువ్వు ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయట్లేదు, కాబట్టి నీది సక్సెస్ కావట్లేదని చెప్పడం జరుగుతుంది. అట్లే ఈ 5 అన్ని చేయడం వల్లనే మనకు రిజల్ట్ అనేది గోల్ అని ఎట్లా సెట్ చేసుకోవచ్చు, ఫైనల్ గా మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేడం. మనకు ఈ గోల్ ని చేసుకోవడానికి డిస్ట్రాక్షన్స్, గోల్ కు డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ డిస్ట్రాక్షన్స్ ఏంటివో మనం చూసుకుందాం. ఇవి టెంపరీ కట్ ఆఫ్స్ అంటారు, తర్వాత ప్రొవిజనల్ కట్ ఆఫ్స్ అంటారు. ఈ టెంపరీ కట్ ఆఫ్స్ అంటే ఏంటివంటే మనం కావచ్చు సినిమాలు కావచ్చు, చాటింగ్ కావచ్చు, క్రికెట్, మొబైల్. మనం సాయంత్రం కాగానే ఏదో ఒక సినిమా చూసుకుంటున్నాం, ఏదో ఒక నెట్ఫ్లిక్స్ లో చూసుకుంటున్నాం, సాయంత్రం కాగానే మొగలి రేకులు కావచ్చు, కార్తీక దీపం కావచ్చు, ఏదో అన్ని చూసుకుంటా అవి సమయం కాగానే వేరేది మనం ఎట్లా జరిగిపోతుందో తెలుస్తుంది. ఈ బిఫోర్ ఇంపాక్ట్ కూడా మేము కూడా సాయంత్రం అయిందా, ఎప్పుడైందా, ఫోన్ మాట్లాడినామా, వచ్చిన ఫోన్ ని ఏదో అనవసర విషయాలు మాట్లాడుకుంటా మన సమయాన్ని అంతా వృధా చేస్తుంటే పెట్టుకున్న గోల్ అనేది కూడా మనం కరెక్ట్ గా ప్రాపర్ గా అనేది చేయము. మొబైల్ పట్టుకుంటే ఏదేదో రీల్స్ వస్తూ ఉంటాయి. మన శ్యామ్ సార్ ఈవినింగ్ చెప్పారు కదా, ఏదో వేరే వాళ్ళ కంటెంట్, వేరే వాళ్ళ రీల్స్ మనం చూస్తూ ఉంటాం, కానీ మన గోల్ ఏంది, మన కథ ఏంది అనేది మనం చూసుకో. మన గోల్ ని ఇట్లా ఇవి పాయింట్స్ అనేవి మనమే డిస్ట్రాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి, కాబట్టి ఇవన్నిటివి మనం ఎరాడికేషన్ చేసుకోవాలి, ఇవి తగ్గించుకోవాలి. అట్లాగే ఈ టెంపరీ కట్ ఆఫ్స్ తో పాటు ప్రొవిజనల్ కట్ ఆఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బిఫోర్ ఇంపాక్ట్ నాకు కూడా ఉండేటి ఓవర్ స్లీప్, పొద్దున 7 వరకు కూడా లేవకపోతుంటే అధిక నిద్ర, ఇది చాలా మందికి ఉన్నది. ఇది మన పూర్వీకులు కూడా, మన గ్రంథాలు కూడా మనకి ఏం చెప్పినాయి అంటే, మార్నింగ్ అవర్స్ లో ఎర్లీ మార్నింగ్ ఏ పని చేసినా మనకు సక్సెస్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ చేసిన పని ఖచ్చితంగా మనం గోల్ ని రీచ్ కావచ్చు, ఏదనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. మనం చాలా గ్రంథాలలో చాలా విషయాల్లో కూడా మనం చదవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క మార్నింగ్ అవర్స్ కాకుండా మనకు ఈ యొక్క అలవాటుని, కల్చర్ ని, పాశ్చాత్య కల్చర్ మన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనకు అలవాటు చేసి, ఈ తర్వాత ఈ స్కూల్స్ కూడా ఒకప్పుడు గురుకులాల స్కూల్స్ అనేవి ఎర్లీ మార్నింగే ఈ క్లాసెస్ ఉండేటివంట. ఇప్పుడు మనకు లేట్ అవర్స్ లో జరగడం, ఈ ఓవర్ స్లీప్ అనేది ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. తర్వాత లేజినెస్ అంటే చేద్దాంలే, మెల్లగా చేద్దాంలే, ఇప్పుడు చేసే పని తర్వాత చేద్దాంలే, లేజీ వర్క్స్ మనము ఉండడం వల్ల కూడా మనకి ఈ యొక్క గోల్ అనేది రీచ్ కాకుండా ఉంటది. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా ప్రొక్రాస్టినేషన్, వాయిదా చూద్దాంలే, మనం అసైన్మెంట్ చేద్దాం అనుకుంటాం. లక్ష్మీ మేడం, సూపర్ కింగ్స్ ఏమనుకుంటారు, అసైన్మెంట్ గా సార్ చూద్దాం, రేపు చేద్దాంలే, ఇంకా 15 days టైం ఉంది, ఇంకా 12 days టైం ఉంది, చూద్దాంలే, అప్పుడు ఒకటి చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే అని అట్లా వెళ్తా ఉంటారు.
ఇంకా తర్వాత మన పార్టిసిపెంట్స్ అందరు కూడా చాలా మంది కూడా చూద్దాంలే, ఇక పెట్టారు కదా గోల్స్, అది చూద్దాంలే, అసైన్మెంట్స్ మెల్లగా చేద్దాంలే అన్నట్టుగా ఈ పోస్ట్ పోన్మెంట్, ఏ పని చేసినా మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న పని వెంటనే చేయడము అనేది అలవాటు చేసుకోవాలి. పోస్ట్ పోన్మెంట్ అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్ పోన్మెంట్. ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోదు, ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే మనకు చాలా ఈజీ అనేది ఉంటుంది. తర్వాత నెగిటివిటీ, అవునా నేను అసలు ఈ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అవుతానంటావా, నేను ఒక స్పీకర్ అవుతానంటావా, నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అవుతానంటావా, నేను మెగా ఇంపాక్ట్ లో నేను వెళ్ళి మాట్లాడుతానంటావా, రేపు ఆఫ్లైన్ వెళ్ళి నేను మాట్లాడుతానంటావా, నేను సక్సెస్ అవుతానంటావా, చూద్దాం అసలు అవుతానంటావా అనే ఒక నెగిటివ్ ఆలోచన అసలు అవసరమా నాకు, నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయినా కదా, కంఫర్ట్ జోన్ లో ఉన్నా కదా అనుకునే వాళ్ళు కూడా మనకు చాలా మంది ఉంటారు. కాబట్టి నెగిటివిటీ అనేది కూడా తగ్గించాలి. తర్వాత హెస్టినేషన్, జంకు కూడా మనము తగ్గించుకోవాలి. ఈ డిస్ట్రాక్షన్స్ అనేటివి ఈ గోల్ సెట్టింగ్ కి చాలా అవసరం. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ అయితే మనకు ఈ యొక్క సీక్రెట్ ఫర్ గోల్ పెట్టుకోవాలంటే సీక్రెట్ ఏంటంటే, ఒక సీక్రెట్ మన సైకాలజిస్టులు చెప్పారు. ఈ గోల్ పెట్టుకోవాలంటే సెల్ఫ్ కండిషన్ అంటే మనని మనం నమ్ముకోవాలి. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తే వాళ్ళ టీచర్ ఏం చేసిందంట, ఒక లెటర్ ఇచ్చి నువ్వు స్కూల్కు రావద్దు బాబు అని ఒక లెటర్ రాసి ఇచ్చి వాళ్ళ అమ్మకి ఇమ్మని చెప్పిందంట. అతను తీసుకెళ్ళినట్టే, అతనికి తెలియదు, అతను చెవిటివాడు, ఆ బాబు తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ తీసుకొచ్చి చదివి అందులో ఏం రాసి ఉంటుందంటే, మీ బాబుని స్కూల్ పంపించకు, ఇతను ఎలాంటి ఈ యొక్క స్టడీకి చదవడానికి పనికిరాడిదను అని అందులో రాసి ఉంటుంది. కానీ ఆ అమ్మ ఆ రోజు ఏమనుకుందంటే, లేదు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు ఏదైనా సాధించగలడు అని ఆ రోజు నుంచి ఆ స్కూల్ కు పంపకుండా తన ఇంట్లోనే తన దగ్గరనే నడిపించి పెంచి, నా కొడుకు మీద ఆ యొక్క నమ్మకం, ఆ సెల్ఫ్ కండిషన్, ఆ నమ్మకం ఉంది కాబట్టి అతన్ని మంచిగా తీర్చిదిద్ది ఈ రోజు చీకటి సూర్యుడు అని మనం ఈ వెలుగులో ఉంటున్నామంటే అట్లాంటి గొప్ప వ్యక్తి దగ్గర అతను ఏదో సాధించిండు కాబట్టి, అతని లోపల కళ ఉంది కాబట్టి అతనే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపించకపోతే మనం అతనికి చీకటి సూర్యుడు అని కూడా ఆ పేరు వచ్చింది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ నిన్ననే జరిగింది. మనకు అమ్మాయి పేరు తెలుసు కదా, ఆ దీప్తి, మన వరంగల్, మన తెలంగాణ ముద్దు బిడ్డ, ఆ వరంగల్ అమ్మాయి. ఆమె ఎంత కష్టపడ్డది. ఆమె పుట్టినప్పుడు ఒక చింపాంజీ ముఖం, ఒక కోతి ముఖం, నువ్వు పనికిరావు, నువ్వు ఆడపిల్లవు కాదు, అసలు ఆమెని తీసుకొచ్చి ఎన్నో అనాథాశ్రమాల్లో కూడా ఎక్కడో అమ్మేద్దామని చూశారంట, ఎక్కడో ఇద్దామని చూశారంట. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమెకు ఎంత బాధ అంటే, ఇద్దరు ఆడపిల్లలే డైలీ లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న కూడా. వాళ్ళు అట్లాంటి పరిస్థితిలో అమ్మాయిని వాళ్ళు పెంచి, ఆ అమ్మాయి ఎన్నో అవమానాలు, ఆమె ఆరోగ్యం బాగలేదు, ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె అట్లాంటి సిచ్యువేషన్ లో ఆమెకు ఆరోగ్యం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం ఆమెకున్న ఎకరాల నుంచి ఒక ఎకరాల ల్యాండ్ కూడా వాళ్ళు అమ్మేయడం జరిగిందండి. అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు అమ్మితే ఆ అమ్మాయి అదే మనసులో పెట్టుకుంది, నేను సాధించగలను, నేను ఏదో ఒకటి సాధించాలి, నా ఆరోగ్యం కోసం, నా హాస్పిటల్ ఖర్చుల కోసం నా అమ్మా నాన్నని నేను భారం కాకూడదు, నా అమ్మా నాన్న నా కోసం నాకున్న ఎకరం కూడా అమ్మి నా హాస్పిటల్ ఖర్చులకు పెట్టారే, నేను ఏదో ఒక రోజు సాధించాలి, ఏదో ఒక రోజు నా మీద నాకు నమ్మకం ఉంది అని ఆ అమ్మాయి యొక్క నిరుపేద అమ్మాయి ఈ రోజు మెల్లమెల్లగా ప్రయత్నం చేసి ఆమె ఈ రోజు మన పారా ఒలింపిక్స్ లో ఇండియాకి ఒక కాంస్య పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆమెకు నిన్ననే సీఎం గారి చేతుల మీదుగా ₹1 కోటి, తర్వాత 500 yards ల్యాండ్ కావచ్చు ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆ కోచ్ కూడా 10 lakhs ఇవ్వడం జరిగింది. అదే ఆ దీప్తి, వరంగల్ ముద్దు బిడ్డ, ఒక నిరుపేద. ఆమె ఏమనుకుందంట, నా అమ్మ నాన్న నా హాస్పిటల్ ఖర్చుల కోసం అమ్మిన పొలాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కొనాలని ఆమెకు వచ్చిన డబ్బులతోని, ఆ యొక్క గెలిచిన పథకాలతోని, ఆ వచ్చిన డబ్బులతోని అదే పొలాన్ని ఆమె కొని ఈ రోజు మళ్ళీ అమ్మ గిఫ్ట్ లాగా ఇచ్చిందంట. చూడండి ఆమెకు మనకు అన్ని కాలు చేతులు ఉన్నాయి, మనకు అన్ని ఉన్నాయి, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఆమె ఎన్నో ఒడిదుడుకులు భావించింది. ఆమె యొక్క స్టోరీ చదువుతుంటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి. అట్లాంటిది సెల్ఫ్ కండిషనింగ్. ఆమె సెల్ఫ్ కండిషన్ అనేది ఆమె నమ్మింది కాబట్టి ఆమె ఈ రోజు సాధించగలిగింది. అట్లాగే ఆస్క్, అడగాలి, ఎవరిని? విశ్వాన్ని, యూనివర్స్ ని ఏది అడిగితే అది ఇవ్వడం జరుగుతుంది. ఆస్క్, అడగాలి, తర్వాత బిలీవ్, నమ్మాలి, తర్వాత రిసీవ్, స్వీకరించాలి. అట్లాగే మనలో కూడా ఏదైతే ఉన్నాయో స్వాట్, మన దగ్గర ఉన్న స్వాట్ అని అనలైజ్ చేసుకోవాలి. స్వాట్ అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, మన యొక్క స్ట్రెంగ్త్ ఏమున్నాయి, మన బలాలు ఏమున్నాయి,
తర్వాత మన వీక్నెసెస్ ఏమున్నాయి, మన బలహీనత ఏమున్నాయి, మన బలహీనతల్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది కూడా మనము చూసుకోవాలి. తర్వాత మనకున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మనకున్న థ్రెడ్స్ ఏమున్నాయి అనేసి మనము చూసుకొని మన గోల్ కోసం నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకోవాలి. గోల్ అనేది ఎవ్రీవన్ షుడ్ రైట్ ద గోల్. గోల్ అనేది రాసుకోవాలి, ఖచ్చితంగా గోల్ అనేది రాసుకోవాలి. గోల్ అనేది ఎలా ఉండాలి అంటే గోలగోలగా ఉండాలి. గోల్ అనేది ఎలా ఉండాలి, గోలగోలగా ఉండాలి. గోల్ అనేది పెద్దగా ఉండాలి. గోల్ అనేది పెద్దగా ఉండాలి. ఎందుకంటే గోల్ అనేది చిన్నగా పెట్టుకుంటే గోల్ అనేది మనకు రీచ్ కావు. అలాగే గోల్ అనేది మనకు చాలా పెద్ద గోల్ పెట్టుకుంటే మనం రీచ్ కావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం గోల్ ని పెట్టుకున్నప్పుడు స్మాల్ గోల్ మనం ఒకటి 500 మీటర్స్ కానీ ఒక 1000 మీటర్స్ కానీ మనం రన్ చేయాలనుకుంటే, ఒక 5 కిలోమీటర్స్ రన్ చేయాలనుకుంటే మనము అప్పుడు అది మన మైండ్ లో అనేది ఫిక్స్ అయిపోతుంది. మనం 5 కిలోమీటర్స్ నేను రన్ చేస్తున్నాను అని ఒక ఫిక్స్ అప్ అవుతుంది. అదే నువ్వు 1000 మీటర్స్ నడుస్తాను, నేను ఒక 100 మీటర్స్ రన్ చేయగలను అనుకుంటే ఆ యొక్క దీప్తి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ గోల్ రీచ్ అయ్యేవాళ్ళ అయ్యేవారు కాదు. ఆమె ఆ రోజు పట్టుదల పెట్టుకుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను సాధించాలని పెట్టుకుంది కాబట్టి ఆమె ఈ రోజు ఇట్లా అయ్యిందనమాట. తర్వాత లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. అబ్దుల్ కలాం చెప్పిండు, చిన్న లక్ష్యం అనేది నేరంతో సమానం అని చెప్పిండు. చిన్న లక్ష్యం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు, పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం సాధించే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మేడం, లక్ష్యం గోల్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్ తో సంబంధం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. గోల్ ని మనం రీచ్ అయ్యేదాకా మనం పట్టుకోవద్దు. అయితే ఈ గోల్ ని మనం ఇంకొక విధంగా స్మార్ట్ గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ గోల్ అనేది స్మార్ట్ అనే ఒక ఉంది. స్మార్ట్ అంటే ఒక ఆక్రోనియం స్మార్ట్ అనే ఒక వచ్చింది. దీనికి ఒక చిన్న స్టోరీ మనం చెప్పుకుందాం. అయితే ఒక భక్తుడు ఏమైందంట, నాకు ఖచ్చితంగా నేను ఎప్పుడు దేవుని ఎప్పుడు ప్రార్థిస్తా ఉన్నాడంట. ప్రార్థించగా ఏంది భక్తుడా, నీకేం కావాలి, ఎంతగానో నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు, ప్రతిరోజు పూజ చేస్తున్నావు, నీకేం కావాలని అతను అడిగినంట. అయ్యా నాకేం కావాలంటే నాకు 3 కోరికలు కావాలి. 3 అయితే ఖచ్చితంగా ఇస్తా, నాకు లైఫ్ లాంగ్ ఏది వద్దని చెప్పిండంట. ఆ 3 కోరికలు ఏం కావాలో నాన్న చెప్పు మరి అని అడిగిండంట. అంటే నాకు ఒక పెద్ద వెహికల్ కావాలని చెప్పిండు. సరే తర్వాత ఇస్తా. ఇంకేం కావాలి, 2వ కోరిక అడుగునా అంటే నా దగ్గర చాలా డబ్బులు కావాలి, చాలా డబ్బులు ఉండాలని చెప్పిండంట. చాలా డబ్బులా, సరే ఇస్తా, ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంది అని అడిగినట్టు, అంటే నా చుట్టుముట్టు జనాలు ఉండాలి, నేను ఎప్పుడు అందరిని ఆజమాయిషీ చేస్తూ ఉంటాను, నా చుట్టుముట్టు అమ్మాయిలు లేడీస్ అందరు ఉండాలి, లేడీస్ అందరూ నా చుట్టుముట్టు ఉండాలని కోరుకుంటాడంట. సరే బాబు ఇస్తలే అని చెప్పిండట. ఎప్పుడు అంటే రేపు మార్నింగ్ 10 కల్లా నీకు ఇస్తలే అని చెప్పిండట. నువ్వు అనుకున్న కోరికలని ఇస్తా అని చెప్పి అనుకున్నట్టు అతను పడుకున్నాడు. నెక్స్ట్ డే 10 o'clock కాగానే పోస్ట్ మ్యాన్ వచ్చి బెల్ కొట్టిండు. బెల్ కొట్టిన తర్వాత ఓపెన్ అయ్యి అతను ఏం చేస్తాడంటే అతనికి వచ్చింది మీరు అన్నట్టు కరెక్టే, బాగా ఇది చేసిర్రు. ఆ పోస్ట్ కార్డ్ ఓపెన్ చేయగానే సార్ కంగ్రాచులేషన్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్ట. ఏంది కంగ్రాచులేషన్ ఇస్తున్నావు, నాకు రేపు మార్నింగ్ దేవుడు వచ్చి నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్పిండు నువ్వు అంటే, అవును సార్ నీకు జాబ్ వచ్చింది సార్ అంటే, ఏం జాబ్ అని చెప్తే కండక్టర్ జాబ్ అని చెప్పిండంట. అంటే అరే ఏంది సార్, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళినట్ట. ఏంది చాలా కోపంగా, ఏంది దేవుడా నువ్వు ఏంది, నేను అడిగింది ఏంది, నువ్వు ఇచ్చింది ఏంది, నాకు పెద్ద వెహికల్ కావాలని చెప్పినా, నువ్వు చాలా డబ్బులు కావాలని చెప్పినా, నువ్వు కండక్టర్ జాబ్ కూడా ఏంది నాకు అంటే, అవును నీకు పెద్ద వెహికల్ కావాలన్నావు కదా, అవును బస్ ఇచ్చిన, బస్ కండక్టర్వి నువ్వు బస్సు పెద్దదేగా వెహికల్, బస్ కన్నా పెద్ద వెహికల్ ఏముంది అని చెప్పిండంట. సరే 2వ వ్యక్తి మరి చాలా డబ్బులు కావాలన్నాగా, పోనీ మరి బస్ అంటే ఇచ్చినావు, మరి చాలా డబ్బులు కావాలన్నాగా అంటే, అవును బస్ కండక్టర్ కాబట్టి నీకు చాలా డబ్బులు ఉంటాయి కదా నీ దగ్గర అని చెప్పినట్టు. నీ దగ్గర బ్యాగ్ మొత్తం నీ దగ్గర ఉంటుంది, కలెక్షన్ మొత్తం నీ దగ్గర ఉంటుంది కదా అని చెప్పినట్టు. సరే ఇది అయిపోయింది, నా చుట్టుముట్టు మొత్తం లేడీస్ ఉండాలి, మొత్తం జనాలు ఉండాలి, నా జనాల మధ్యలో ఉండాలని చెప్పినా కదా అంటే, అవును నువ్వు లేడీస్ బస్ కండక్టర్వి, చుట్టుముట్టు మొత్తం లేడీసే ఉంటారు అని ఆ దేవుడు చెప్పడం జరుగుతుంది. అయితే దీనివల్ల మనకు ఏమర్థమైంది అంటే, ఎవరికైనా ఒక క్వశ్చన్ అడిగి మనము వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకరిని అడుగుదామా? హేమలత మేడం చెప్పండి అమ్మా, ఏమైనా అర్థమైందా దీనివల్ల, ఈ స్టోరీ వల్ల? హేమలత మేడం డల్ ఉన్నారా, బోర్ వస్తుందా, ఏమైనా స్టోరీ చెప్పుకుందామా ఇంకా? చెప్పండి సార్. హేమలత మేడం సార్ వినిపిస్తుందా సార్? స్టోరీ వల్ల మీకు ఏమర్థమైంది? సార్ మనం ఏర్పరచుకునే గోలు క్లియర్ గా ఫోకస్ గా ఉండాలని అర్థమైంది, స్పష్టంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ సార్ లెజెండ్. సార్ గోల్ అనేది మనం కరెక్ట్ దాన్ని సెట్ చేసుకున్నప్పుడే స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి సార్. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. దామోదర్ రెడ్డి సార్.
సార్ మనం ఫస్ట్ గోల్ సెట్ చేసుకునేటప్పుడు అది మనకు క్లియర్ గా మనం సాధిస్తామా లేదా అనేది షూట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఓకే సార్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. అమ్మ జ్యోతి మురళి మేడం. సార్ మనం కోరుకునేది ఏదైనా కూడా స్పష్టంగా క్లియర్ గా ఉండాలి అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ థ్యాంక్ యూ. అట్లాగే ఈ యొక్క ఆక్రోనియం మనకు మన సైకాలజిస్టులు ఏర్పాటు చేశారు. ఒక స్మార్ట్ గా ఉండాలని చెప్పారు. స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. గోల్ అనేది ఎట్లా ఉండాలంటే స్పెసిఫిక్ గా ఉండాలి. స్పెసిఫిక్ అంటే మన ఫోకస్డ్ గా, అంటే ఏదైతే అనుకుంటున్నామో స్పెసిఫిక్ అంటే మనం ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం. ఇల్లు కావాలనుకుంటే ఆ ఇల్లు ఎక్కడ కావాలి? హైదరాబాద్ లో కావాలన్నా? హైదరాబాద్ లో ఎక్కడ కావాలి? జూబ్లీహిల్స్ లో కావాలన్నా? జూబ్లీహిల్స్ లో ఎక్కడ కావాలి? రోడ్ నెంబర్ 12 ఎక్కడ కావాలి? అట్లా ఒక స్పెసిఫిక్ గా అనేది మనకు కావాలి. అట్లాగే నువ్వు ఒక డాక్టర్ కావాలనుకుంటావు. డాక్టర్ అంటే ఏం డాక్టర్ కావాలి? డాక్టర్ అంటే చాలా రకాల డాక్టర్ ఉంటాయి. ఒక ఎంబీబీఎస్, ఒక పిడియాట్రిషియన్ కావాలన్నా, ఒక ఆర్థోపెడిక్ కావాలన్నా, ఒక హార్ట్ స్పెషలిస్ట్ కావాలన్నా, ఎవరు కావాలనేది మనకు చూసుకోవాలన్నమాట. మనకి స్పెసిఫిక్ గా ఏదైతే పర్టికులర్ గా ఒక ఆర్థోపెడికా ఏది కావాలనో పర్టికులర్ గా స్పెసిఫిక్ గా అనేది మనం చేసుకోవాలన్నమాట. అట్లాగే దాని తర్వాత మెజరబుల్ అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్ ని మనము మెజర్ చేసే విధంగా ఉండాలి. మెజరబుల్ అంటే ఇప్పటిదాకా అనుకున్నాం కదా, ఒక హైదరాబాద్ లో ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం, ఒక 500 yards. ఎక్కడ? జూబ్లీహిల్స్ లో కావాలనుకున్నాం. జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో పలాని కాలనీలో ఒక 500 yards లో కావాలనుకుంటున్నాం. అక్కడ దానికి ఎంత అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందా ఇల్లు కట్టుకోవాలంటే? అది ఎంత అవుతుంది? ఎన్ని బెడ్రూమ్లు కట్టాలనుకుంటున్నాం? ఎన్ని yards లో కట్టాలనుకుంటున్నాం అనేది మనం కొంచెం స్పెసిఫిక్ అనేది ఉండాలి. మెజరబుల్ అనేది మనం మెజర్ చేసే విధంగా ఉండాలి. అట్లాగే మనం వెయిట్ ఉన్నాం. నేను ఒక 80 kg వెయిట్ ఉన్నా, నేను తగ్గాలి. నేను ఒక 10 kg వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. నేను వెయిట్ తగ్గాలని కోరుకుంటూ తప్పితే నేను ఇంత వెయిట్ తగ్గాలి, ఒక 10 kgs వెయిట్ తగ్గాలి. 10 kgs వెయిట్ ఎప్పటికల్లా తగ్గాలి. అది ఒక మెజరబుల్ అనేది మనం కొలవదగినదాగా ఉండాలన్నమాట. అదే మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఏదైనా కొనాలనుకున్నా దాని యొక్క మెజర్ అనేది చేయాలి. ఎన్ని గజాలు కట్టాలనుకుంటున్నావు, ఎన్ని రూపాయల ఖర్చు అవుతుంది అనేది కూడా మనకు క్లారిటీ అనేది ఉండాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మనకు పూర్తిగా ఐడియా ఉండాలన్నమాట. దాని తర్వాత అటైనబుల్ అంటే మనం సాధించదగ్గదా. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, నాకు పాస్పోర్టే లేదు, నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని కోరుకోవడం అది అటైనబులా? కాదు కదా. నాకు పాస్పోర్టే లేదు, నాకు అసలు కనీసం పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, నేను అక్కడ ఉండాలి, అక్కడ జాబ్ చేయాలి, తర్వాత అక్కడ నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ కావాలి, అక్కడ నేను ఒక సిటిజన్ కావాలి. ఏది కాకుండా నాకు ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ కావాలి, నేను ఒక వేరే కావాలంటే కాదు కదా. అట్లాగే మనం చంద్రమండలంలో పోయి ఇల్లు కడదామంటే అది కాదు కదా. అటైనబుల్ మనం సాధించే దగ్గర కాదా అనేది కూడా గోల్ అనేది చూసుకోవాలి. అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మనం పెట్టుకున్న లక్ష్యం ఏందనేది మన వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మనకు పాస్పోర్ట్ లేకుండా నేను అమెరికాలో పోయి నేను ప్రెసిడెంట్ అవుతాననేది మనకు సాధ్యం కాదు. అట్లాగే రియలిస్టిక్ గా ఉండాలి. రియలిస్టిక్ అంటే మనం పెట్టుకున్న దానికి లక్ష్యానికి మన సామర్థ్యానికి దగ్గరగా ఉండాలి. అట్లాగే కళల ప్రపంచంలో కళలు కనకుండా మనం నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. ఏదో ఊహలలో బతకకుండా మన నైపుణ్యం ఏది ఉంది, మనం ఏదనుకుంటున్నాం, ఏది చేస్తాము అనేది మనం పెట్టుకోవాలన్నమాట. అట్లాగే మనం నెక్స్ట్ వచ్చేసి టైం బౌండ్ అంటే మనం పెట్టుకున్న గోల్ అనేది విత్ ఇన్ ద టైం లోపల అవుతుందా, అసలు ఏ టైం లోపల చేసుకుంటాం. సపోజ్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు ఎక్కడ కట్టాలనుకున్నాం? ఇప్పటిదాకా అనుకున్నాం కదా, జూబ్లీహిల్స్ లో కట్టాలనుకున్నాం. బంజారాహిల్స్ లో, జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో మనం ఒక 500 yards లో 1 కోటి రూపాయలతోని ఒక ఇల్లు మనం కట్టాలనుకున్నాం. అది ఎప్పటిలోపు కట్టాలి? టైం బౌండ్ అనేది, టైం అనేది పక్కా ఫిక్స్ చేసుకోవాలి, డేట్ తో సహా ఫిక్స్ చేసుకోవాలి. అదే మనకు ఈ గోల్ అనేది, స్మార్ట్ గోల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే టైం బౌండ్ అంటే సపోజ్ 31/12/2025 వరకు నేను జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో 500 yards లో 3 bedroom 3 BHK ఇల్లు నేను 1 కోటి రూపాయలతోని నేను కట్టుకుంటాను అని ఒక ఫిక్సప్ అనేది చేయాలన్నమాట. గోల్ అనేది ఏదో నేను ఇల్లు కట్టాలనుకుంటా, నేను కారు కావాలంటే స్పెసిఫిక్ గా ఒక వైట్ కలర్ ఇన్నోవా క్రిస్టా టాప్ ఎండ్ ఆ కంపెనీ పేరుతో సహా మనకు రావాలి. తర్వాత ఏ టైం లోపల నువ్వు అనేది గోల్ అనేది రీచ్ కావాలి అనేది కూడా డేట్ కూడా నువ్వు అనేది ఫిక్సప్ అనేది చేయాలన్నమాట. అట్లాగే ఈ గోల్ ని 3 types గా విభజించడం జరిగింది. ఈ గోల్స్ అనేటివి 3 types గా పెట్టుకోవాలి. 3 types ఏంటంటే 3 types ఉంటాయి అనమాట.
అట్లాగే మనం ఇంకో ఒక స్టోరీ చెప్పుకుందాం. అయితే ఒక భిక్షగాడు ఉన్నాడంట, ప్రతిరోజు ఒక 100 రూపాయి ఇయ్యగానే అందులో వేసుకుంటున్నాడంట, ఓం నమ శివార్పణం శివార్పణ అని అంటూ ఉన్నాడు. ఏంది ప్రతిరోజు నన్ను కోరుకుంటా ఉన్నాడు, నన్ను ఏదో అతనికి ఏదో కోరికిద్దాం భక్తునికి అని ఆ శివునికి ప్రత్యక్షమై నీకు ఏం కావాలి నాన్న, ఏం కావాలని అడిగిండంట. ఏం కావాలంటే, అయ్యా నాకు ఏం కావాలంటే నేను అడుక్కునే గిన్నె అనేది పాతగా అయిపోయింది, ఒక కొత్తది ఇప్పియండి అని అడిగిండంట. చూడండి, అతనికి క్లారిటీ అనేది లేదు, అతనికి క్లారిటీ లేదు కాబట్టి అతనికి ఎక్కడ అదే మైండ్ సెట్ తో ఉన్నాడు కాబట్టి అతను అడిగితే ఏదైనా ఇస్తాడు ఆ దేవుడు, అతను ఏమైనా అయిపోవచ్చు. కానీ అతను వచ్చేసి అట్లాంటి పరిస్థితిలో ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక అంతఃపురంలో ఒక యువరాణి రెడీగా ఉంటుంది. ఒక యువరాణి, కొంతమంది యువరాజులు, చాలా మంది యువరాజులు వస్తారు. వాళ్ళందరికీ అందరికీ పట్టాభిషేకం కోసం అంతఃపురంలో ఎవరైతే ఆ యువరాణిని సెలెక్ట్ చేసి ముట్టుకుంటారో, ఎవరు ముందు ముట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే యువరాన్ని వాళ్ళకు అంకితం అనేసి ఆ రాజు అనేది ఒక కండిషన్ పెడతాడు ఆ యొక్క రాజ్యంలో. అట్లాంటప్పుడు ఆ యువరానికి చాలా బంగారం, నగలు అవన్నీ ఉంటాయి. ఆ యువరాని పరిగెత్తు ఉంటది, ఒక్కొక్కరు ఇట్లా పరిగెత్తుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ యువరాని పరిగెత్తు 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 ఆమె ఉన్న నగలన్నీ, చాలా కేజీలు నగలు, బంగారం అన్ని ఉంటాయి, అవన్నీ కింద పడేసుకుంటూ పరిగెత్తుంటుంది. అప్పుడు కొంతమంది చాలా మంది ఆ కింద పడిపోయిన నగలనే తీసుకెళ్లి వెళ్ళారు తప్పితే లాస్ట్ వరకు ఆ యువరాన్ని ముట్టుకొని టచ్ చేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనకు చిన్న గోల్స్, చిన్న గోల్డ్ తోనే ఒక బంగారం నగలు దొరికింది కదా అనే ఉద్దేశంతో మనం చిన్న గోల్స్ పెట్టుకొని సరిపెట్టుకున్నామే కానీ మనం పెద్ద గోల్ పెట్టుకోవట్లేదు. అదే ఒక యువరాన్ని నువ్వు రీచ్ అయిన ఉంటే నువ్వేమైతుంటివి, ఒక అంతఃపురానికి ఒక రాజు అవుతుంటివి, ఒక యువ రాజు అవుతుంటివి. అట్లాగే చిన్న గోల్స్ అనేటివి ఎప్పుడు పెట్టుకోవద్దు అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరుగుతుంది. గోల్స్ అనేటివి 3 types గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అనేటివి మనం ఏదైతే ఒక గోల్ ఏదైతుందో, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి అయితే ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఒక డాక్టర్ కావాలనుకుంటాడు. నేను ఒక పెద్ద హాస్పిటల్లో, నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ ని, నేను MBBS MS చేసి ఒక హైదరాబాద్ లో ఒక పెద్ద హాస్పిటల్లో ఒక 2 ఎకరాల ప్లేస్ లో నేను ఒక మంచి హాస్పిటల్లో నేను ఒక 100 పడకలతో నేను మంచి హాస్పిటల్ నిర్మించి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుండాలి, నేను అక్కడ మంచి డాక్టర్ కావాలని అతను అనుకుంటాడు. అనుకోవాలంటే దాన్ని 3 రకాలుగా విభజించుకోవాలి. ఎట్లా అంటే, షార్ట్ టర్మ్ అంటే ఫస్ట్ నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏం చేయాలి, నీ ఇంటర్ అయిపోవాలి, నువ్వు నీట్ క్వాలిఫై కావాలంటే ఇది ఒకటి షార్ట్ టర్మ్ గోల్. అట్లాగే మిడ్ టర్మ్ గోల్ ఏంటంటే, నువ్వు MBBS కంప్లీట్ చేసుకోవాలి. MBBS కంప్లీట్ చేసుకోవాలంటే ఒక 2-3 years 4 years పడుతుంది. అట్లాగే లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే, నువ్వు 5 years తర్వాత నువ్వు పెద్ద హాస్పిటల్ కట్టి నువ్వు అక్కడ మంచి ట్రీట్మెంట్, ఇంతమందికి 100 పడకలతోని నువ్వు ట్రీట్మెంట్ ఇస్తా ఉంటావు. ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే అట్లా ఫిక్సప్ అనేది పెట్టుకోవాలి. ఒక టైం బౌండ్ అనేది ఉండాలి, ఒక స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ అనేది ఉండాలి, రియలిస్టిక్ అనేది ఉండాలి. అట్లాగే మనం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మంచి పెద్ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ కావాలి, నేను ఒక 1,00,000 మందికి నేను ఇన్స్పైర్డ్ కావాలి, నేను ఒక మెగా ఇంపాక్ట్ లో నేను మాట్లాడాలి అనే అవకాశం కావాలి అనేది మనం అనుకుంటాం. అది లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి. షార్ట్ టర్మ్ గోల్ ఏం పెట్టుకోవాలంటే, మనం ఇప్పుడు ఈ కోర్సుని, ఈ TTT+ కోర్సులో జాయిన్ అయ్యాం కాబట్టి మనకి ఎన్నో అబ్స్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. ఎంతమంది ఇంకేం జాయిన్ అవుతాం అని చెప్తా ఉంటారు. ఈ క్లాసెస్ అనేది వినాలి, ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, ఈ కోర్స్ అనేది పూర్తి చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిడ్ టర్మ్ గోల్ అంటే, మనం ఇట్లాగా ఈ నేర్చుకున్నది ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాలి, ఇంకా మినీ ఇంపాక్ట్లు కానీ మన ఇంపాక్ట్ తోని జర్నీ చేయాలి, చిన్న ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, మీటింగ్లలో మాట్లాడుతూ ఉండాలి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడుతూ ఉండాలి. అది ఈ మిడ్ టర్మ్ గోల్ కిందకి వస్తుంది. ఈ లాంగ్ టర్మ్ గోల్ అనేది నువ్వు ఏదో ఫైనల్ గోల్ ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు మెగా ఇంపాక్ట్ లో మాట్లాడాలనుకుంటున్నావా, లేకపోతే ఎంతమంది రీచ్ అవ్వాలనుకుంటున్నావు, ఎంతమంది రీచ్ అయిన తర్వాత నువ్వు ఎంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అవుతావా. మోటివేషనల్ స్పీకర్ లో కూడా రకరకాలు ఉంటాయి. నువ్వు ఒక బిజినెస్ సైడ్ వెళ్తావా, లేకపోతే నువ్వు రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్తావా, నువ్వు సర్వీస్ సైడ్ వెళ్తావా, నువ్వు ఏదైతే వెళ్తావో నువ్వు ముందే గోల్ అనేది ఫిక్సప్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రోజే గోల్ లేని వాళ్ళు ఖచ్చితంగా గోల్ చేసుకోవాలి. ఈ గోల్ అనేది రిచ్ మైండ్ సెట్ పీపుల్ మాత్రమే ఈ గోల్ పెట్టుకుంటారంట. మిగతా వాళ్ళందరూ గోల్ ఉన్న వాళ్ళు గోల్ కోసం పనిచేస్తారంట, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారంట. మనం గోల్ కోసం పనిచేద్దామా, గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేద్దామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే నీడ్స్ టు అచీవ్ యువర్ గోల్.
బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుందాం. బర్నింగ్ డిజైర్ అంటే ఒక విమానము ఒక రాకెట్ రెండు వెళ్తా ఉన్నాయంట. ఆ విమానం అనేది ఫ్లాట్ గా స్లోగా వెళ్తా ఉందంట. రాకెట్ అనేది షార్ప్ గా రఫ్ గా చాలా స్పీడ్ గా వెళ్తా ఉందంట. ఆ విమానము అడిగిందంట, ఈ రాకెట్ నువ్వు ఇంత స్పీడ్ గా ఎందుకు వెళ్తావు, నేనేమో ఫ్లాట్ గా స్లోగా వెళ్తా ఉన్నా, నేను సౌండ్ కూడా చేయను అంటే ఆ రాకెట్ అన్నదంట, విమానము నా కింద మంట పెట్టారు, నాకు ఒక లక్ష్యం పెట్టారు, నాకు ఒక గోల్ పెట్టారు, ఆ గోల్ నేను రీచ్ కావాలి కాబట్టి నా కింద మంట పెట్టారు కాబట్టి నేను మంటతో స్పీడ్ గా వెళ్తాను, నీకు అది లేదు కాబట్టి నువ్వు ఫ్లాట్ గా వెళ్తావని చెప్పిందంట. అంటే బర్నింగ్ డిజైర్ అనే దాని గురించి ఇంకొక చిన్నగా, బర్నింగ్ డిజైర్ ఉంటేనే అది ఒక లక్ష్యం ఉంది కాబట్టి రాకెట్ కి అది పైకి వెళ్తా ఉంది. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఈ సునీత మేడం వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవుతుందంట. మ్యారేజ్ అయిన తర్వాత కొత్త కోడలు వస్తుంది. కొత్త కోడలు వచ్చిన తర్వాత ఆ కోడలు ఏంది యూట్యూబ్ కోడలు అనమాట. వంటలు అనేటివి రావన్నమాట. ఏం చేస్తుంది, నాన్న వంట నేర్పించుండొచ్చు, వచ్చిండు కానీ వంట చేయమని చెప్తుంది. చెప్తే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఎంబడే యూట్యూబ్ ఓపెన్ చేసి కొడుతుంది ఎట్లా వండాలని, వండి చేసి పెడుతుంది. ఆ వంట తీసుకొచ్చి పెట్టమ్మా తీసుకురా అని చెప్తే సునీత మేడం దగ్గర తీసుకొచ్చి 4 స్పూన్లు 4 గ్లాసులు తీసుకొచ్చి ముందులేస్తుంది. ఏంటి నీ దుంపదిగా నువ్వు తీసుకొచ్చి వంట చేసి పెట్టమంటే నువ్వు 4 స్పూన్లు 4 గ్లాసులు తెచ్చి పెడతాయింది నాకు అని సునీత మేడం కోపం అవుతుంది ఆ మీద. అట్లాగే నాలెడ్జ్ అనేది అట్లా ఉండొద్దు. నాలెడ్జ్ అనేది కరెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఈ గోల్ రీచ్ కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కూడా చాలా అవసరం. మనం మాట్లాడేది అవతల వ్యక్తికి అర్థమవుతుందా, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది ఈ ఒకటి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కూడా మనకు ఈ గోల్ రీచ్ కావాలంటే చాలా అవసరం అన్నమాట. యాటిట్యూడ్ అంటే ఒక రోజు ఏం చేశారంట, ఒక అతను వచ్చి మదర్ తెరిసాని నువ్వు చంద్రమండలంకి వెళ్తారా మీరు అని అడిగిందంట. అంటే చంద్రమండలంలో అన్నద పిల్లలు ఉంటారా అని మదర్ తెరిసా గారు అడిగారంట. ఎందుకంటే అన్నద పిల్లలు ఎక్కడ ఉన్నా నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటా, అక్కడ చంద్రమండలంలో ఉంటారా మరి వాళ్ళు ఉంటే నేను అక్కడ వెళ్ళడానికి రెడీగా ఉన్నా అని చెప్తారంట. ఆమె యాటిట్యూడ్ ఏంది, ఆమె తీరు ఏంది అంటే ఆమె గోల్ ఏంది, నేను ఎక్కడ అన్నద పిల్లలు ఉంటే అక్కడ సర్వీస్ చేయాలనే ఆలోచన కాబట్టి ఆమె అట్లాంటది. తర్వాత టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక తిరుపతి సార్ ఏం చేస్తాడంటే వాళ్ళ బాబు ఉంటాడు, వాళ్ళ బాబు డాక్టర్ కావాలని కోరుకుంటాడు. కానీ తిరుపతి సార్ పనిచేసే దగ్గర ఆ ఇంజనీర్ కావాలి, ఇంజనీర్ అయితే తొందరగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తొందరగా సెట్ అయిపోతాడు, ఆ తొందరగా సెట్ అవుతారని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తారు. ఆయన నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నీట్ చేస్తాను, నేను డాక్టర్ కావాలంటే చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇంజనీర్ కావాలంటే బాబు నువ్వు అని అతని ఇష్టం లేకుండా అతన్ని ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ లేక అతను అన్నిటిలో ఫెయిల్ అయిపోతాడు. ఆ 2-3 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అట్లాంటప్పుడు అయితే ఆయనకు ఇష్టం లేకుండా మనం ఏదో కోర్సులో జాయిన్ చేసి అదే ఒక ఎంబీబీఎస్ లో జాయిన్ చేసి ఆ ఇంట్రెస్టెడ్ కోర్సులో జాయిన్ చేసి ఉంటే అది ప్రాపర్గా ఉండేది. మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ చేయించి మళ్ళీ ఫ్రెష్ గా, అంటే టైం అనేది మనం మేనేజ్మెంట్ చేసుకోక ఈ యొక్క అకాడమిక్ ఇయర్స్ అనేవి వేస్ట్ అవుతాయి. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, సార్ కావచ్చు, కాకపోతే జస్ట్ అలర్ట్ ఉండాలి కాబట్టి అట్లా చెప్పడం జరుగుతుంది. తర్వాత హార్డ్ వర్క్ అంటే ఒక మన పిటి ఉష గారు ఎంతో ఫేమస్ రన్నరు, ఆమె పిటి ఉష గారిని ఒక రోజు ఒక ఏం చెప్పిందంట, నేను పిటి ఉషను ఓడిస్తా అని చెప్పిందంట. నువ్వు పిటి ఉష రన్ చేస్తుంటే ఆమె వచ్చి అక్కడ కూర్చొని చూస్తుందంట ఆ యొక్క పోడియంలో చూస్తూ, నేను ఏదో ఒక రోజు ఒక 2 ఇయర్స్ లోపల నేను ఖచ్చితంగా నేను పిటి ఉషను ఓడిస్తా అంటే, నువ్వు పిటి ఉషను ఓడిస్తావా అని ఆమెని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారంట. అయితే నేను ఖచ్చితంగా ఓడిస్తా చూడని చెప్పి ఆమె 2 ఇయర్స్ చాలా కఠినంగా సాధన చేసి హార్డ్ వర్క్ చేసి ఆమె చెప్పి మరి నేను ముందు ఓడిస్తాను చెప్పి మరి పిటి ఉషని ఓడించింది ఆమె మన అశ్విని నాచప్ప. ఆమె ఒక హార్డ్ వర్క్ అనే తర్వాత అడిగారంట ఆమెని, అంటే నేను ముందే పెట్టుకున్నా కాబట్టి 2 ఇయర్స్ ముందే నేను గోల్ పెట్టుకున్నా కాబట్టి నేను ఈరోజు రీచ్ అయినా, నేను ఖచ్చితంగా అని ఆమె చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన వరల్డ్ లెవెల్లో ఒక యుఎస్ లో జరిగింది ఒక సంఘటన, ఇది లైవ్, ఇది కూడా అది మన సన్నీ లిస్టన్ తర్వాత మహమ్మద్ అలీ. సన్నీ లిస్టన్ అని ఒక బాక్సర్, మంచి ఫేమస్ బాక్సర్, మీకు తెలిసి ఉండొచ్చు. అతను చాలా అతన్ని నాకౌట్ స్టార్టింగ్ లోనే బాక్సింగ్ లో అతన్ని ఓడగొట్టేస్తాడు. కానీ నార్మల్ గా బక్కపలచనుండు, పొట్టిగున్నాడు, ఆయన సందంగా ఉన్నాడు. నువ్వేం చేస్తావు అనుకుంటే ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు, నేను సాధించగలను, ఐ కెన్ డూ, నేను ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మరి ఏ రౌండ్ లో ఓడిస్తావో చెప్పి మరి ఆ యొక్క సన్నీ లిస్టన్ దగ్గర నువ్వు ఆయనతోనే నువ్వు సాధిస్తావా, నువ్వు అసలు కౌంటే కాదు, నువ్వు అసలు ఆయన కాంపిటీషనే కాదని చెప్పిరంట. ఆ సన్నీ లిస్టన్ ని కూడా ఈ మహమ్మద్ అలీ అతను
సింపుల్ గా ఓడించడం జరుగుతుంది అని చెప్పి మరి ఏ రౌండ్ లో ఓడిస్తామో అని చెప్పిందంటే అతని తర్వాత చాలా రోజుల తర్వాత అతన్ని ఇంటర్వ్యూలో చేస్తే నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను ఒక బోర్డు రాసుకున్నాను, నేను నాకన్నా వేరే వరల్డ్లో నాకు వేరే బాక్సర్ అవ్వలేరు, నేనే బాక్సర్ని, నన్ను మించిన వాళ్ళు అవ్వలేరని ప్రతిరోజు నేను అనుకునేవాడిని అని చెప్తాను. తర్వాత ఈ యొక్క గోల్స్ ఉంటాయి కదా, ఈ గోల్స్ మరి చాలా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి కదా, అట్లాంటివి వెల్కమ్ ఫెయిల్యూర్స్ ని వెల్కమ్ చేయాలి. ఫెయిల్యూర్స్ ని వెల్కమ్ చేస్తేనే మనకు అనేది ఫెయిల్యూర్స్ ని వెల్కమ్ లో మనకు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, అతనే అబ్దుల్ కలాం గారు. ఎన్నో చేశాడు, ఎంతో ఒక పేపర్ బాయ్ నుంచి ఒక పాల బాయ్ నుంచి ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు గురి అయ్యి ఈరోజు ఎన్నో రాకెట్లలో కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా ఆయన ఇట్లాగా చాలా ఇంత కష్టపడి ఎన్నో ఫెయిల్ అయిన ఆయన ఫెయిల్ కాకపోతే ఎన్నోసార్లు ఆయన ఓటమి చెందకపోతే ఈ రోజు మన భారతదేశం అంతరిక్ష రంగంలో కావచ్చు, రాకెట్లో కావచ్చు, ఈ స్టేజ్ లో ఉండేదా అనేది వెల్కమ్ ఫెయిల్యూర్ అనేది కూడా మనం స్వాగతించాలి. ఫెయిల్యూర్స్ ని మనం స్వాగతించి నెక్స్ట్ మనం ఎట్లా మన సక్సెస్ ఎట్లా కావాలనేది చూసుకోవాలి. తర్వాత నెవర్ గివ్ అప్, ఎప్పుడు వదులుకోవద్దు. నెక్స్ట్ మేడం క్లిక్ చేయండి. వెల్కమ్ ఫెయిల్యూర్స్ అంటే అబ్దుల్ కలాం గారిని మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదులుకోవద్దు. అక్వైర్ ద స్కిల్ అంటే ఒక పడవలో కొంతమంది ప్రయాణిస్తుంటే ఆ పడవకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది ఆ పడవ రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అయినప్పుడు కొన్ని వందల మంది అందులో ప్రయాణిస్తూ ఉంటే అసలు ఏం చేయాలో టెక్నికల్ వాళ్ళకి అర్థం కాకుంటే అయిపోతుంది పడవ, ఆ జర్నీ అయిపోతుంది. అయినప్పుడు ఒక చిన్న ముసలాయన అక్కడ పక్కన ఉంటాడు, అతను నేను చేయగలుగుతాను, నేను చేస్తానని అతను చెప్తాడు అనమాట. నేను ఒక అతను తీసుకొస్తా, చేయిస్తా అని అతను ఉంద పర్సన్ చెప్పి తీసుకొచ్చి ఆ పర్సన్ ని రిపేర్ చేయిస్తాడు. చేయించి అతను ఒకసారి చూసి ఆ సుత్త తీసుకొని ఒక 2-3 సార్లు ఇట్లా కొట్టి స్టార్ట్ అయిపోతుంది. ఆ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఫీజు ఇస్తాడు. ఫీజు ఎంత అంటే 1,01,000 రూపాయలు వేస్తాడు. 1,01,000 రూపాయల నువ్వు ఏం చేసినావు, ఏం చేయలే కదా, నువ్వు జస్ట్ ఒక సుత్తతో కొట్టావు, 1,01,000 రూపాయలు వేసావు అంటే అది నేను 1,00,000 రూపాయలు ఎందుకు వేసానంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడం కోసమే 1,00,000 రూపాయలు నేను ఫీజు వేసాను. మిగతాది 1,000 రూపాయలు మాత్రం నేను ఇక్కడ పుట్టినందుకు సుత్తదెబ్బ కొట్టినందుకు 1,000 రూపాయలు వేసానని చెప్తాడు. అక్వైర్ ద స్కిల్, నైపుణ్యం అనేది ఉంటే ఎక్కడైనా ఏదైనా మనం సాధించవచ్చు. నైపుణ్యంతో డబ్బులు సంపాదించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అట్లాగే డోంట్ ఫియర్ ఎనీ సిచ్యువేషన్స్, ఎందుకంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఫియర్ అనేది ఉండొద్దు. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏదేంటంటే ఒక ఖైదీ ఉంటాడు. ఆ ఖైదీ ఏం చేస్తాడంటే అతనికి చాలా ఉరి శిక్ష పడుతుంది. అతని ఉరియాల్సిన సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అతన్ని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని ఇక చనిపోయే టైం వచ్చింది కాబట్టి అతని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అతను ఏమవుతుందో చూద్దామని అతని కోసం చూస్తారనమాట. చూసి అతన్ని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఇతన్ని పాము కాటు ద్వారా చంపేయాలని అతను చెప్తారనమాట. చెప్పి అతను అనుకున్నట్టునే కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది. తీసుకొచ్చి అతని కళ్ళకు గంతలు కట్టి ఆ పాము కాటుని చంపుదామని తీసి అతన్ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి పాముని అతని బయట చూయించి కళ్ళకు గంతలు కట్టి అతని గుండు సూదుతో 2 సార్లు ఇలా గుచ్చుతారనమాట. వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆయన ఏమవుతుంది, ఆయన మొత్తం పురుగులు వచ్చేసి ఆయన చనిపోవడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే ఆయన ఏమనుకున్నట్టే నన్ను పాము కాటు ద్వారా చంపేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన మైండ్ లో పెట్టుకున్నాడు కాబట్టి ఆ పాము కాటు ద్వారా చనిపోయాడని. తర్వాత ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా చూస్తే కూడా పాము కాటు ద్వారా చనిపోయాడు అనేది వచ్చిందంట. ఎందుకు అట్లా వచ్చింది అని అనుకుంటే ఆ యొక్క కెమికల్స్ కూడా ఆయన పాము కాటు ద్వారా చనిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ కెమికల్ కూడా అట్లా రిలీజ్ అయిపోయి ఈ పాము కాటు ద్వారా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా డోంట్ ఫియర్ ఎనీ సిచ్యువేషన్స్ అని అంటారు. మనం గోల్ పెట్టుకున్నప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం స్వాగతించాలి, భయపడొద్దు అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్. స్పాంటేనియస్ గా అంటే మనకు ఈ జ్యోతి మేడం ఏం చేశారంటే ఆ జ్యోతి మేడం వాళ్ళు ఉంది కదా, జ్యోతి నెల్లూరు మేడం వారు కొత్త కోడలు వచ్చిన తర్వాత రోజు తిడతా ఉంది అత్తయ్య వాళ్ళ కోడల్ని. యాక్చువల్ రియల్ గా తింటది కానీ ఇది మనం జస్ట్ సందర్భం కామెడీ కోసం చెప్తున్నాం, కొంచెం ఫన్నీ కోసం. ఆ జ్యోతి మేడం గారు వాళ్ళ కోడలు వస్తుంది, డైలీ తిడతా ఉంటుంది. ఏంది నీవు వంట తిరిగి రాదు, నువ్వు ఏం చేసినావు, నువ్వు అదే మీ అమ్మని ఏమి నేర్పించింది నీకు, అది అని తిడతా ఉంటుంటే వాళ్ళ కోడలు చాలా తెలియగలదు. ఆ కోడలు ఎవరంటే శ్రావణి లాగనమాట. శ్రావణి ఏం చేస్తారంటే, అవును అత్తయ్య నువ్వు రోజుకు గంటకు 100 మాటలు తిడతావు అత్తయ్య, కానీ మా హేమలత మేడము మా జ్యోతి మా అమ్మ ఏం చేస్తుందంటే గంటకు 200 తిట్లు తిట్టేది నన్ను. ఎందుకంటే నువ్వు తక్కువ తిట్లు తిడతావు నన్ను,
అంటే మా అమ్మ ఇంకా ఎక్కువ తిట్లు తిట్టేదని చెప్తాను. అవునా, నేను ఇంకా తక్కువ తిట్లు తిడుతున్నా, తిట్టంలే బిడ్డ, ఇప్పటి నుంచి తిట్టాను, నేను బిడ్డలాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సమయస్ఫూర్తి, ఆ కోడలు అనేది ఆ సమయానికి సందర్భంగా అత్తతో తిట్లు పడకుండా ఆ సమయస్ఫూర్తి అనేది ప్రదర్శించింది. కాబట్టి మనం గోల్ రీచ్ చేసుకున్నప్పుడు కూడా సమయానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తి అనేది మనం చేయాలనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్ మేడం. ఈజీ మంత్ర టు అచీవ్ గోల్. మనం ఈజీ మంత్ర అంటే మన శ్యామ్ సార్ చెప్పినట్టు మనకు విజువలైజ్ యువర్ గోల్. ప్రతిరోజు గోల్ ని రాసుకోండి, గోల్ ని ఒక రాసుకోండి, బెడ్రూమ్ లో అతికించుకోండి, అట్లాగే బాత్రూమ్ లో అతికించుకోండి, హాల్లో అతికించుకోండి, ఎక్కడ పడితే అక్కడ అతికించుకోండి. ఉదయాన్నే లేవగానే విజువలైజ్ చేసుకోవాలి, ఉదయాన్నే లేవగానే విజువలైజ్ చేసుకోవాలి. మనం ఏదైతే కావాలనుకున్నాం గోల్స్ రాసుకోవాలి. ఆ గోల్స్ ని ఎన్ని గోల్స్ అయినా రాసుకోండి. గోల్స్ అమెరికాలో ఒక అతను 187 గోల్స్ రాసుకున్నాడంట. అతనికి రీచ్ అయ్యేసరికి 185 గోల్స్ అయినా రీచ్ అయ్యాడంట. ఎన్ని గోల్స్ అయినా రాసుకోవచ్చు, ఇది విజువలైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం విజువలైజ్ చేసుకోవాలి. కీప్ యువర్ అకౌంటబుల్, మిమ్మల్ని మీరు జవాబుదారిగా ఉంచుకోవాలి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్, మన గోల్స్ ని ట్రాక్ చేసుకుంటా ఉండాలి. మన ప్రోగ్రెస్ ఎక్కడ వరకు వచ్చింది, మనం ఎక్కడ ఉన్నాం అనేది మనము ట్రాక్ చేసుకుంటా ఉండాలి. సెలబ్రేట్ యువర్ సక్సెస్, నువ్వు సక్సెస్ అయినట్టు కూడా నువ్వు ఊహించుకొని ఇవన్నీ సక్సెస్ కూడా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ట్రై ఫర్ మూన్, అదర్వైజ్ యూ విల్ బి వన్ ఆఫ్ ద స్టార్. నువ్వు మూన్ లాగా ఉండడానికి ప్రయత్నం చేయి, నువ్వు లేకపోతే ఒక చుక్కల్లాగా, అన్ని చుక్కల్లాగా నువ్వు ఒక చుక్కల్లాగా, ఒక స్టార్ లాగా మిగిలిపోతావు. కాబట్టి నువ్వు ఒక మూన్ లాగా ప్రతి మిగతా వాళ్ళకు ప్రకాశించే విధంగా నువ్వు ఇచ్చే విధంగా ఉండు, కానీ నువ్వు స్టార్ లాగా ఉండిపోకు అని ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా ఒక కవి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మీరు గోల్ అనేది క్రియేట్ యువర్ ఓన్ విజన్ బోర్డ్. ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. ఒక కార్ కావాలనుకుంటే ఏ కార్ కావాలనో శ్యామ్ సార్ చెప్తారు. మీకు ఒక ఫోటో తీసుకొని రండి, ఆ షోరూమ్కి వెళ్ళండి, ఫోటో పిక్చర్ చేసుకోండి, తీసుకొని అక్కడ రాసుకోండి, గోడ మీద అతికించుకోండి, డేట్ వేయండి, మీ ఒక పర్టికులర్ డేట్ వేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇల్లు కావాలనుకుంటే ఎట్లాంటి ఇల్లు కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఎంత ప్లేస్ కావాలి, ఒకటి అది చేసి పెట్టుకోండి. క్రియేట్ యువర్ ఓన్ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ ఒకటి చేసుకోండి. విజన్ బోర్డ్ ఏర్పాటు చేసుకొని ఆ విజన్ బోర్డ్ ని ప్రతిరోజు మనం పాజిటివ్ వేలో మనము అది అనుకోవాలి. అనుకున్నప్పుడే అది ప్రతిదీ మనకు జరుగుతుంది. విజన్ బోర్డ్ అనేది ఖచ్చితంగా అందరు చేసుకోవాలి. నేను ఒక డేట్స్ ఇవ్వలేదు, కాకపోతే మీరు డేట్ వేయాలి. ఒక కార్ కొనాలంటే ఏ డేట్ లోపల మీరు కార్ కొనాలనుకుంటారు, ఒక టూర్ వెళ్ళాలి, ఒక టూర్ వెళ్ళాలంటే ఏ డేట్ లోపల మీరు టూర్ వెళ్ళాలనుకుంటారు, డేట్ కూడా ఫిక్స్ చేయండి. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ఖచ్చితంగా ఒక డేట్ అనేది డెడ్ లైన్ పెట్టుకోండి. నెక్స్ట్ మేడం. అట్లాగే 4D టాబ్లెట్. 4D టాబ్లెట్ కూడా మనకు మీకు యూజ్ అవుతుంది. తర్వాత విజువలైజేషన్ అది డైలీ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, లేవగానే ప్రతిరోజు 5 minutes మన గోల్స్ ఏదైతే రాసుకున్నామో యూటిలైజ్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ టు అచీవ్ యువర్ గోల్స్. లక్ష్యాన్ని సాధించడానికి మనకి ఈ వ్యూహాలు ఏంటంటే మేజర్ గా విజువలైజ్ యువర్ సెల్ఫ్. మీరు విజువలైజ్ చేసుకోండి. ప్రతిరోజు పాజిటివ్ సెల్ఫ్ టాక్, పాజిటివ్ మాట్లాడండి, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకండి. అట్లాగే గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి. మనం ఆఫీస్ లో ఏదైనా ఒక చిన్న కాలు దాకినా, ఒక పెన్ను కింద పడిపోతే పెన్ను ఇచ్చిన ఆఫీస్ లో ఉన్న వాళ్ళకే మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటామే, థ్యాంక్ యూ అంటామే. కానీ మనని ఎంతో మంది మన విశ్వాన్ని మనం నిద్రలోనే చనిపోయి పొద్దున్నే ఉదయంలో ఇంత పడుకున్న వాళ్ళు ఉదయంలో ఎంతో మంది లేవకుండా వెళ్ళిపోతా ఉన్నారు. అట్లాగే కరోనా టైంలో ఎంతో మంది ఆప్యాయతలు, ఎంతో మంది మంచి వాళ్ళు మిస్ అయిపోయారు. అట్లాగే మనకు ఎంతో మంది కాళ్ళు చేతులు లేకుండా ఉన్నారు. మనకు కాళ్ళు చేతుడు ఇచ్చాడే దేవుడు, మన అమ్మ నాన్న వాడిని అంత మంచిగా ఉన్నారే, నాకు అది లేదు ఇది లేదని మనం ఎందుకు కోరుకుంటాం? ప్రతిరోజు అమ్మ నాన్నకు గ్రాటిట్యూడ్ గా ఉందాం. అట్లాగే విశ్వానికి గ్రాటిట్యూడ్ గా ఉందాం. మనకి ఈ రోజు జన్మనిచ్చినందుకు, మనం ఈ రోజు నిద్ర లేచినందుకు దేవునికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకుందాం. మన భార్యనే కావచ్చు, మన అమ్మనే కావచ్చు, మన చెల్లె కావచ్చు, ప్రతిరోజు మనకు ఏదో విధంగా మనకు సహాయపడుతూ ఉంటారే, వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ఉండాలి. ప్రతి వాళ్ళకు గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలి. గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ఉంది. ఎందుకంటే ఎంతో మంది మనకు ఒక పర్పస్ ఉంది, మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. అట్లాగే మీరు కూడా ఎంతో మంది ఈ సాయంత్రం వేళలో ఎన్నో కోర్సులలో చాలా బిజీగా ఉంటారు, మాకు టైం ఇవ్వని అంటారు. ఎంతో మందికి మేము లింకులు పంపాము, కానీ మీరు లింకులో జాయిన్ అయ్యారు, లింకులోకి వచ్చారంటే మీకు కూడా ఒక పర్పస్ ఖచ్చితంగా ఉంది. మీకు అందరికీ ఖచ్చితంగా పర్పస్ ఉంది కాబట్టి మీరు ఈ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. నెక్స్ట్ మేడం. ఈ 4D టాబ్లెట్ అనేది కూడా ప్రమోట్ చేసుకోండి. D ఫర్ డైరెక్షన్, D ఫర్ డిసిప్లిన్, D ఫర్ డెడికేషన్, D ఫర్ డెడ్ లైన్. ఈ మన యొక్క గోల్స్ లో ఇది కూడా ఒక మేజర్ ఒక 5D టాబ్లెట్ అనేది మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మేడం. అట్లాగే మనం ఫైనల్ గా మనం గోల్ రీచ్ కావచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుంటాం. నా జీవితంలో నా గోల్ ఎట్లా రీచ్ అయ్యాను అనేది ఒక 2 minutes స్టోరీతోని క్లోజ్ చేసుకుందాం. అయితే
నేను చిన్నప్పుడు నేను ఒక 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నాను. మా అమ్మ నాన్న నిరుపేద కుటుంబమే. ఒక విలేజ్, ఆ విలేజ్ పేరు చెప్పుకోవాలంటేనే ఒకప్పుడు సిగ్గుపడేది. అట్లాంటి విలేజ్ లో ఉండి మా అమ్మ నాన్న వేరే వాళ్ళ కౌలుకు తీసుకొని ల్యాండ్ తీసుకొని ఆ పంట పండించుకొని ఆ పంట ద్వారా మన జీవనం అనేది సాగిస్తుండేది. అట్లాగే ఆ పంటని వేరే వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకొని పంట చేస్తున్న సమయంలో ఆ రోజు టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి నా 5th క్లాస్ 6th క్లాస్ నేను 1995 ఆ ఇయర్ లో నాకు ఒక 2000 రూపీస్ మా అమ్మ నాన్న నాకు డబ్బులు ఇచ్చి, నువ్వు మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొన్ని మందులు తీసుకురా, ఆ 10 ఎకరాలకు సంబంధించిన మందులు అప్పుడు ఆ ఇయర్ మొత్తానికి పంటకు సరిపోతాయి అనమాట. ఆ మందులు, ఆ కూరగాయలు, ఆ విత్తనాలు తెమ్మని నాకు పంపించారు. ఆ పంపించినప్పుడు నాకు ఏం చేశారంటే అన్ని చేంజ్, మా వాళ్ళు అన్ని కూరగాయలు అమ్ముతారు కాబట్టి కూరగాయలు ఆకుకూరలు అప్పుడు అమ్ముకుంటూ వేరే వాళ్ళ కౌలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది కాబట్టి అప్పుడు అట్లా ఆ సందర్భంలో నాకు అన్ని చేంజ్ 5 రూపీస్ నోట్లు, 1 రూపీ నోట్, 2 రూపీస్ నోట్స్ అన్ని 2000 రూపీస్ ఇచ్చారు. నేను అక్కడ ఒక షాప్ కు, మందుల షాప్ కి, విత్తనాల షాప్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ అడిగి నేను ఈ యొక్క విత్తనాలు మందులు తెద్దామని వెళ్ళాను. ఆ షాప్ అతను నన్ను బయటికి పంపించాడు. నేను వద్దు, ఈ చేంజ్ ఎందుకు తీసుకొచ్చావు, ఈ చేంజ్ తో రావద్దు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు చేంజ్ నోట్లు తీసుకొని రాపు అని బయటకు పంపించాను. ఇంకొక షాప్కి వెళ్ళాను, ఆ షాప్ అతను బయటకు పంపించాడు. 4-5 షాపులు బయటకు వెళ్తే నేను బాధపడుకుంటూ ఒక దగ్గర తిరుగుతుంటే నన్ను ఒక అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ నన్ను గమనించి నన్ను తీసుకొచ్చి, నీకు డబ్బులు కావాలన్నా, 100 రూపాయల నోట్లు కావాలన్నా, సరే ఇస్తుందా అని, అప్పుడు 500 నోట్స్ కూడా ఉన్నాయో తెలియదు, తీసుకెళ్లి ఒక గల్లీలోకి తీసుకెళ్లి నన్ను బాగా కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు 2000 రూపీస్ 1995 లో 2000 రూపీస్ నా దగ్గర కొట్టి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంటికి నడుచుకుంటూ వెళ్దామంటే హైదరాబాద్ నుంచి మాదన్నపేట మార్కెట్, హైదరాబాద్ లో ఉంటుంది. 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉండడం జరిగింది. చాలా బాధతోని, నాకున్న బాధ ఏంటంటే ఆ యొక్క 2000 రూపాయలతోని మా అమ్మ నాన్న ఆ ఒక సంవత్సర కాలం పాటు ఆ విత్తనాలు, ఆ ఖర్చులు మొత్తం వెళ్ళిపోతాయి, అవన్నీ నడిపిస్తుంది. మా అమ్మ నాన్న ఇంటికి వెళ్తే ఎంత బాధపడతారో, ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అన్న భయంతో నేను 2 days దాకా ఆ విషయం కూడా చెప్పకుండా నేను ఏం చేశానంటే ఒక ప్లాన్, మా అక్క అప్పుడు పెళ్లికి ఉంది, అప్పుడు అక్క కొన్ని జమ చేసుకున్న, పెళ్లి కోసం జమ చేసుకున్న కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది, ఒక 1000 రూపీస్. ఇంకొక 1000 రూపీస్ వేరే వాళ్ళ దగ్గర ఒక అప్పు తీసుకోవడం జరిగింది. ఎట్లా ఇది చేయాలి, అమ్మ నాన్నకు చెప్పొద్దు, అమ్మ నాన్న చెప్పడం వల్ల ఈ మళ్ళీ ఏమైపోతారో, వాళ్ళు ఏమంటారో అనే భయంతోనే అమ్మ నాన్న చెప్పకుండా 2000 రూపీస్ తీసుకెళ్లి ఆ నెక్స్ట్ డే వెళ్ళి మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి ఆ విత్తనాలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మరి అప్పు కూడా తీర్చాలి కదా, ఏం చేయాలంటే స్కూల్కి వెళ్తాను, గవర్నమెంట్ స్కూల్ కదా, 3:30కి బెల్ అయిపోగానే ఆడుకునే బెల్లు అది ఉంటుంది కదా, పీటీ పీరియడ్ లో నేను వచ్చేసి ఆ సార్ని పర్మిషన్ అడిగి మా పొలంకి వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మా ఇంటి నుంచి, ఆ స్కూల్ నుంచి డైరెక్ట్ పొలంకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే దారిలో ఇటుక బట్టీలు ఉండేది. ఆ ఇటుక బట్టీలలో ఒక రోజు 250 ఇటుకలు మోస్తే ఒక 5 రూపీస్ అనేది ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ ఒక వారం తర్వాత ఆ 5 రూపీస్ కాయిన్ కు మనకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా 5 రూపీస్ జమ చేసి 1 year, 1.5 year, 2 years దాకా ఆ 1000 రూపీస్ అనేది ఒక అప్పుని తీర్చడం జరిగింది. అట్లాగే ఆ రోజు పెట్టుకున్న నేను ఏమనుకున్నానంటే, ఈ రోజు నన్ను అక్కడ ఏదైతే ఉన్నారో ఆ దొంగలు నన్ను ఆ అటెన్షన్ డైవర్షన్ చేసి నన్ను కొట్టి తీసుకెళ్లారు కదా, ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. ఏమయ్యానంటే ఖచ్చితంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వస్తాను, ఖచ్చితంగా ఇట్లాంటి దొంగలు లేకుండా మళ్ళీ చూడాలి, ఇట్లాంటి దొంగలు వేరే వాళ్ళు నాలాగా ఎవరు మోసపోవద్దని ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయినా. అదే సందర్భంగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంది, నాకు వేసుకుందామంటే యాక్చువల్లీ షూస్ కూడా లేవు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నా నాకు షూస్ కూడా లేవు. నేను పారాగాన్ చెప్పులతోనే కాలేజ్ కూడా వెళ్ళేది. నన్ను చాలా మంది అవహేళనలు కూడా చేశారు. నాకు వేసుకుందామంటే యాక్చువల్లీ బట్టలు కూడా ఆ సమయంలో లేవు. మా కొంచెం చుట్టాల వాళ్ళు, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వాడిన బట్టలు మాకు ఇస్తే నేను ఆ బట్టలు వేసుకున్నా. నేను అక్కడ 5 kilometers రన్నింగ్ వెళ్తా ఉన్నాను. అందరూ రకరకాల స్పోర్ట్స్ షూ వేసుకున్నారు, ఎన్నో రకాల షూ వేసుకున్నారు. నేను పారాగాన్ చెప్పులతోనే ఉన్నాను. ఆ రన్నింగ్ లో మార్నింగ్ నిలబడ్డాను. ఆ యొక్క పాయింట్ నాకు ఇచ్చిన అతను పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ పాయింట్ లాగా లూజ్ ఉంది. ఆ పాయింట్ ను చెప్పుకుంటున్నాను, నువ్వు నడుస్తా ఉన్నాను, మళ్ళీ పాయింట్ ఊడిపోతుంది, ఆ పాయింట్ ను మళ్ళీ చెప్పుకోవడము. అట్లా వెళ్ళి నన్ను చాలా అవహేళన చేశారు. నువ్వు రన్ చేస్తావు, నీకు షూస్ కూడా లేవు, నువ్వు అసలు బయటకు నెట్టేసి నన్ను. పార్టిసిపెంట్స్ అక్కడ 100 మందిని అక్కడ రన్ చేస్తే ఆ లాస్ట్ గా 5 kilometers పరుగు పందెంలో ఒక 5 members మాత్రమే రీచ్ అయ్యారు. ఆ 5 members లో నేనున్నాను. నేను పారాగాన్ చెప్పులతోనే ఉన్నాను, ఆ యొక్క ఎన్టీఆర్ పాయింట్ తోనే, ఆ లూజ్ పాయింట్ తోనే ఉన్నాను. ఆ రోజు అక్కడ రీచ్ కావడం జరిగింది. ఖచ్చితంగా రీచ్ కావాలి, ఏదో ఒకటి సాధించాలని అనుకొని దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 17 years సర్వీస్ కూడా చేయడం జరిగి ఎంతో సర్వీస్లలో, సోషల్ యాక్టివిటీస్ లో చేసుకుంటూ వస్తా ఉన్నాం. అట్లాంటి సందర్భంలో ఇంకొక అనూహ్య సంఘటన నాకు జరిగింది. ఏదంటే బిఫోర్ ఇంపాక్ట్ ఆ సంఘటన ఏంటంటే నేను ఆ 17 years
నీతిగా నిజాయితీగా అందరిలా కాకుండా మన తరపున ఏదైనా మనమంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి. కాబట్టి ఒక నీతిగా నిజాయితీగా ఉండి ఎవరితోనో ₹1 లంచం తీసుకోవద్దు. ₹1,00,000 కాదు, ₹1,00,000 లంచం ఇస్తున్నా కూడా ఆ లంచాన్ని కాదు, వద్దు, అది ఒక మంచి పద్ధతి కాదనేసి నేను డిసైడ్ అయిన రోజే అట్లా అనుకొని వచ్చాను. ఆ 17 ఇయర్స్ సర్వీస్ లో మనం ఎన్నో సర్వీస్ చేసుకుంటూ ఉన్న సందర్భంలో నేను ఒక ప్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్ ని 17 ఇయర్స్ సంపాదనలో ఒక లోన్ పెట్టి తీసుకోవడం జరిగింది. అట్లాగే నేను ఎవరు పడతాలో నమ్ముతుంటే, ఎవరిని నో అనకపోతుంటే, మొహమాటం ఎక్కువ, ప్రతి ఇంట్రోవర్ట్ గా ఉండేవాని. అట్లాంటి సందర్భంలో ఒక అతను నాకు పరిచయం అయ్యి నన్ను మధ్యలో ఉంచి ఒక ₹20 లక్షల నన్ను మోసం చేసి, నన్ను చీట్ చేసి వేరే దగ్గర ఇప్పించి, ఇప్పించిన అతను నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం. అట్లా అయ్యేసరికి ఒక్క మాట అంటే నా ప్రాణం పోయినా సరే కానీ ఒక మాట పడడం నన్ను ఒక కొటేషన్ నా దగ్గర ఉండేది. మా వైఫ్ తో డిస్కషన్ చేస్తే, పోనండి డబ్బుల గురించి ఏముంది, మనకు ఉంది కదా ప్లాట్, ఆ ప్లాట్ అమ్మేసి కట్టేయండి అంటే ఆ ప్లాట్ అమ్మి అతనికి ఆ మధ్యలో వాళ్ళకి డబ్బులు కట్టడం జరిగింది. అట్లాంటి సందర్భంలో చాలా బాధపడుతూ ఉన్న సందర్భంలో నేను ఒకరోజు అసలు ఏం చేసుకోవాలి, అసలు ఈ 20 ఇయర్స్ 17 ఇయర్స్ కష్టపడి ఇంత నీతిగా నిజాయితీగా ఉంటే మనకేనా ఇట్లా జరిగేది అని బాధపడుతూ ఒకరోజు వాట్సాప్ స్టేటస్ చూసుకుంటూ ఉన్నాను. అంత లోపల మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదో స్టేటస్ ఇట్లాంటి జరిగిందేమో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ది స్టేటస్ లో వస్తా ఉంది. వచ్చినప్పుడు నేను ఆ స్టేటస్ చూసి, ఆ స్టేటస్ నన్ను స్టేటస్ ఈ రోజు చేంజ్ అయింది. ఆ స్టేటస్ చూసి ఏందన్నా ఇది ఏదో ఉంది అని మెసేజ్ చేశాను. ఆ బాధలో ఏమైపోతున్నా అసలు సూసైడ్ చేసుకుంటేనే అనుకున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా బాధాకరం. ఒక 15 రోజుల దాకా ఫుడ్ కూడా తినలేదు, ఇంటికి కూడా సరిగ్గా రాలేదు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడి మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ లేండి, మొత్తం పోయినా పర్లేదు, మనం మంచితనంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేసి మీరు మా ఇంట్లో వాళ్ళు కూడా, మా వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేసి చెప్పేది. అట్లాంటి సందర్భంలో నాకు ఈ వాట్సాప్ స్టేటస్ ద్వారా వచ్చిన దాంట్లో నేను లింక్ క్లిక్ చేసి జాయిన్ కావడం జరిగింది. ఆ జాయిన్ అయిన తర్వాత నాకు అప్పుడు ఓంప్రకాష్ రెడ్డి సార్ అని, తర్వాత మా హైమావతి మేడం, మా మెంటర్ విశ్వశ్రీ మేడం, ఈ మెంటర్స్ అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు శ్యామ్ రాథోడ్ సార్ చూడాలంటేనే ఒకరోజు 6 సెషన్లకు సార్ వచ్చిందని దేవుళ్ళలాగా పూజించుకునేది. అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక వారం రోజుల దాకా నేను జాయిన్ కాలేదు. మీలాగానే మీరు మమ్మల్ని ఎట్లా సతాయిస్తా ఉన్నారో అంటే అప్పుడప్పుడు కొంతమంది సతాయించే వాళ్ళు ఫోన్ చేస్తే లేపకపోవడం, నేను కూడా వారం రోజుల దాకా ఫోన్ లేపలేదు. ఇదేందో ఉంది, ఈ డబ్బులు అడుగుతురు, ఇదేందో ఉంది, ఇది సైబర్ క్రైమ్ కాల్ ఉంది అనుకున్నా. లేడీస్ కాల్ చేస్తే జనరల్ గా అట్లే ఫీల్ అవుతాం కదా, ఏదో కస్టమర్ కేర్ అనుకుని తర్వాత ఓంప్రకాష్ రెడ్డి మా ఫ్రెండ్ ఈ లింక్ పెట్టాడు. ఆమె మేడం కాల్ చేసింది, విశ్వశ్రీ మేడం కాల్ చేసింది. చేస్తే ఏదో లింక్ ఉంది, లేడీస్ కాల్ చేస్తున్నారు, ఇదేదో డబ్బులు గుంజుతట్టురు అని అనుకున్నా. ఫస్ట్ కూడా నేను కూడా 15 రోజుల దాకా జాయిన్ కాలేదు. వీడియో ఆన్ చేసుకోలేదు. ఏంటి సార్ వీడియో ఆన్ చేసుకున్నట్టు ఏంది ఇంతగానో అడుగుతూ ఉన్నారు, చూద్దాం దీనిలో మధురం ఏమైతే ఉందో అని నేను అప్పుడు బాగా సతాయించిన కదా. తర్వాత జాయిన్ అయిపోయి రెగ్యులర్ గా క్లాసెస్ వినడం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నేను జాయిన్ అయ్యాను. ఆగస్ట్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈపీఎస్ కోర్స్ చేయడం జరిగింది. తర్వాత టీడీడబ్ల్యూఎస్ కోర్స్ చేయడం జరిగింది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మన శ్యామ్ సార్ అప్పుడప్పుడు వస్తే కలవడం నేను రోజు కోరుకున్న. శ్యామ్ సార్ని ఈపీఎస్ కోర్సులో కాదు, నేను మెగా ఇంపాక్ట్ లో కలవాలి, గంపత్తని కలవాలని గోల్ పెట్టుకున్న. మెగా ఇంపాక్ట్ లో కలిసిన. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ ఒక్క రోజు కూడా ఈ ఫ్యామిలీని వదిలింది లేదు. ఇంట్లో ఫ్యామిలీలను ఒక రోజు వదిలినేమో కానీ ఈ ఇంపాక్ట్ ఫ్యామిలీని వదలలేదు. ఇంపాక్ట్ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా, ఇంపాక్ట్ గురించి కానీ అట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి ఇంపాక్ట్ లో ఉండడం యొక్క దైవం మానుష్య రూపేణ అనే ఒక రూపంలో గంపా సార్ కావచ్చు, శ్యామ్ సార్ కావచ్చు. శ్యామ్ సార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే మీకోసం మీరు, మీ టైం కోసం మీరు ఒక 1 మంత్ టైం కేటాయించండి, 1 మంత్ వినండి, 1 మంత్ నేర్చుకొని ఏదైనా మీరు మీ గొప్ప సాధించండి. మీ యొక్క ఏ పుస్తకాలలో ఉన్నాయి ఈ జీవిత పాఠాలు, ఏ పుస్తకాలలో ఉన్నాయి ఇట్లాంటి విషయాలు మనకి ఎప్పుడైనా నేర్చుకున్నామా? 38 ఇయర్స్ నా సర్వీస్ అయింది. 38 ఇయర్స్ ఎన్నో క్లాసెస్ ఎన్నో నేర్చుకున్నాను. కానీ ఇట్లాంటి క్లాసెస్ ఎప్పుడైనా విన్నామా? ఏదైనా నేర్చుకున్నామా? లేదు. కానీ మనం ఇట్లాంటి క్లాసెస్ మనకు నేర్పించి మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చి 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఎన్నో అవకాశాలు, ఏది నో అనాలి, ఏది అనాలి అని అప్పటి నుంచి ఇంత హ్యాపీగా ఉన్నానంటే యాక్చువల్లీ నేను ఎవరు కూడా చెప్పలేదు, అది షేర్ చేసుకోలేదు. కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏది నో చెప్పాలి, ఏది ఎస్ చెప్పాలి, ఎక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి. మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, మొత్తం సర్వస్వం పోయినా మన వ్యక్తిత్వం అనేది బాగుంటే మనం ఏదైనా సాధించవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన నాకు అప్పటి నుంచి వచ్చి ఈ రోజుకు ఆ రోజుకి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని ఇట్లాంటి వ్యక్తులు మనకుండి, మా మెంటర్స్ మనకు ఉండడం వల్ల మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ, మన సొంత అమ్మ నాన్నలే కావచ్చు, సొంతం అన్నదమ్ములే కావచ్చు, మనం ఏదైనా సాధిస్తుంటే ఓర్వరు, మన చుట్టుపక్కల పాలులే కావచ్చు, ఇంటి పక్కలే కావచ్చు, ఓర్వరు. కానీ ఎక్కడి నుంచో తిరుపతి, కడప, ఎక్కడ ఏ చెట్టు పక్షిలో, ఏ జాతి పక్షిలో అందరం ఈ ఇంపాక్ట్ వేదికగా మనం అందరం ఒక వేదికగా కలిపి మనందరికి ఒక చెట్టు పక్షిలాగా మనందరినీ తీసుకొచ్చి
ఈ యొక్క ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి ఏదో నేర్పించాలని ఒక తపనతోని ఎలాంటి నిస్వార్థంగా లేని సంస్థ ఉంది అంటే ఈ ప్రపంచంలో ఒక ఇంపాక్ట్ సంస్థ మాత్రమే. ఎందుకంటే నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా, ఎన్నో లైఫ్ స్టోరీస్ నేర్చుకుంటున్నా. అప్పటి నుంచి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. అట్లాంటిది డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వ్యక్తిత్వం ఇంపార్టెంట్, అట్లాగే మనం వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి వచ్చినాం అనేది మనం ఎక్కువ టైం తీసుకుంటున్నా అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఇప్పటి వరకు కూడా మేము అట్లాగే జర్నీ చేస్తా ఉన్నాం, కంటిన్యూ అవుతా ఉన్నాం. ఇట్లాంటి జర్నీని, ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ నాకు కల్పించిన మా గురువర్యులు శ్యామ్ రాథోడ్ సార్ గారికి, మీకు ఈ బ్యాచ్ లో ప్రతిరోజు వస్తారు కాబట్టి శ్యామ్ సార్ విలువ తెలియట్లేదు. అట్లాంటి మహాశక్తి, అట్లాంటి వాళ్ళు మనకు చెప్పడము, హైమావతి మేడం కావచ్చు, పర్వీన్ మేడం కావచ్చు, ఎక్కడి నుంచో కడప, కర్నూలు, అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ సర్వీస్ చేయడం, మన కోసం చేయడం, మన ఫ్యామిలీ లాగా ట్రీట్ అవ్వడం. అట్లాగే మీరు కూడా భావించండి. మీరు కూడా నెక్స్ట్ ఇంకా వాళ్ళని జాయిన్ చేయించండి, ఎవరన్నా చేయండి. ఒక మోటివేషనల్ ఒక వీడియో స్టార్ట్ చేయండి.